ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలెనున్నది. ప్రభునందు ప్రియులారా, చెప్పబోతూ ఉన్నటువంటి సందేశము సంక్షేపముగా ఉండబోతూ ఉన్నది, అనగా క్లుప్తముగా. కోరహు కుమారులు రచించిన దైవ ధ్యానము, ప్రేమను గూర్చిన గీతమని ఈ కీర్తనను మనకు పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ప్రేమను గూర్చిన గీతము, ప్రేమను గూర్చిన గీతము. ఎవరి ప్రేమను గూర్చిన గీతము? దేవుని ప్రేమను గూర్చినదా, లేక దేవుని కొరకు భక్తుని ప్రేమను గూర్చినదా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అది మనం ఎరిగిన వాస్తవమే. యేసుక్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆ సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకొనెను, ఇది మనకు తెలిసిన విషయమే. దేవుడు లోకమును ప్రేమించాడు, క్రీస్తు సంఘమును ప్రేమించాడు. అయితే భక్తులు ఆ దేవుణ్ణి ప్రేమించి ఆయన కొరకు, ఆయన కార్యముల కొరకు తమ్మును తాము పానార్పణముగా ధారపోసుకున్నారు. ఆయన కొరకు హతసాక్షులైన వారి ఆత్మలు బలిపీఠము క్రింద ఉన్నాయి అనే వాస్తవాన్ని ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనంలో మనము చూడగలం. దేవుని వాక్యము కొరకును, యేసును గూర్చి తామిచ్చిన సాక్ష్యము కొరకును వధింపబడిన వారి ఆత్మలను నేను చూచి తిని, బలిపీఠము కింద వారున్నారు. ఏం బలిపీఠం కింద ఎందుకున్నారు అంటే, ఒక విధంగా వీరు కూడా బలైపోయారన్నమాట. యేసు సంఘము కొరకు బలైపోయాడు. సంఘములోని శ్రేష్ఠ భక్తులు చాలామంది, ఉత్తమ భక్తులు చాలామంది ఆయన కోసం బలి అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. యేసు సంఘము కొరకు బలి కావడానికి కారణం ప్రేమ. సంఘము యేసు కొరకు అర్పించుకోవడానికి ప్రాణమును పానార్పణంగా చేసుకోవడానికి కారణం మళ్ళీ ప్రేమ. Jesus loved the church and died for her. And the church in turn loved Jesus so much that even she wanted to die, she was ready to die for Jesus. And many saints in the church of Jesus Christ have already given their lives for him. ఇదివరకే చాలా మంది ఆయన కొరకు బలి అయిపోయారు. ఇంతకు ప్రేమను గూర్చిన గీతము అన్నాడు. ఎవరి ప్రేమో చెప్పవయ్యా? దేవుని ప్రేమ, భక్తుని ప్రేమ, ఆ ఇద్దరి ప్రేమ. అందుకే స్పెసిఫై చేయలేదు. ఇట్ కెన్ అప్లై బోత్ వేస్, బోత్ సైడ్స్. దేవుని ప్రేమను గూర్చిన అనుకోవచ్చు, లేక దేవుని పట్ల భక్తునికి ఉన్న ప్రేమను గూర్చిన గీతం అనుకోవచ్చు. అసలు ఇది మొత్తం విశ్వంలోని అత్యంత ప్రముఖమైన ప్రేమ వ్యవహారం. గోల్కొండ నవాబ్ భాగమతీదేవి అనే తన రాణిని ప్రేమించి పెండ్లాడి ఆమెకు జ్ఞాపకార్థముగా ఉండునట్లు భాగ్యనగరాన్ని నిర్మించాడు మూసీ నదీ తీరాన. అదే హైదరాబాద్ అయింది. రాజులు ప్రేమలో పడ్డప్పుడు ఆ ప్రేమ చరిత్ర సృష్టించింది. రాజుల, చక్రవర్తుల ప్రేమ వ్యవహారాలు చరిత్రను ప్రభావితం చేసినాయి, చరిత్రను మలుపు తిప్పినాయి. షాజహాన్ ముంతాజ్ బేగంకు తన ప్రేమ సూచనగా తాజ్మహల్ కట్టించాడు. ఆమె చచ్చిపోయింది. ఆమె సమాధిని ప్రపంచంలో మరచిపోజాలని ఒక
కళాఖండముగా నిర్మిస్తాననుకున్నాడు. తాజ్మహల్ కట్టాడు. ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటిగా ఆ తాజ్మహల్ పరిగణించబడింది. అలాగూ రాజుల ప్రేమ వ్యవహారాలు చరిత్ర సృష్టించాయి. చరిత్రలో ముఖ్యమైన భాగాలుగా మిగిలిపోయినాయి, ముఖ్యమైన అధ్యాయాలుగా మిగిలిపోయాయి. కానీ విశ్వానికే రాజు ఉన్నాడండి. ఆయన ప్రేమ వ్యవహారం కూడా ఉంది. ఈ విశ్వాన్ని సృజించి నిర్మించి పరిపాలించుచున్నవాడు ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోయాడు. ఆయన తన ప్రేమ సూచనగా, తన ప్రేమ ఫలితముగా, తన ప్రేమ వ్యక్తీకరణగా, యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిస్ లవ్ వాట్ హి హస్ డన్, తన విశ్వ చక్రవర్తి యొక్క ప్రేమ వ్యవహారం ఈ కీర్తనల గ్రంథములోని ప్రముఖ కీర్తనలో ఉపమాన రీతిగా వ్రాయబడింది. భూమి నేలిన భూలోకములోని దేశములను ఏలినటువంటి భూరాజుల ప్రేమ వ్యవహారాలు ఎలాగు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయో, అలాగే అందరికంటే ప్రముఖుడైన విశ్వ చక్రవర్తి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన యొక్క ప్రేమ వ్యవహారం కూడా మరి విశ్వంలో చాలా సంచలనాన్ని సృష్టించింది. అందుచేత ప్రేమను గూర్చి మాట్లాడుతూ ఈ భక్తుడు అంటున్నాడు, ఒక దివ్యమైన సంగతి, ఒక దివ్యమైన సంగతి నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. ఏమిటి ఆ దివ్యమైన సంగతి? ఈ మధ్యాహ్న కాలము మనం ఆ దివ్యమైన సంగతిని కొంత మన మనోనేత్రాలతో దర్శిద్దాం. ప్రప్రథమముగా దయచేసి చకచకా మనము లేఖనాల లోతుల్లోకి వెళదాం. ప్రప్రథమముగా 6వ వచనాన్ని గమనించండి. దేవా అని సంబోధిస్తూ ఉన్నాడు. దేవా అని సంబోధించాడు గనక ఇక్కడ సంబోధించబడుచున్న వ్యక్తి, పిలువబడుచున్న వ్యక్తి, ఇక్కడ పరిగణనలో ఉన్న వ్యక్తి దేవుడే గాని మరొకడు కాదు. ఈజ్ none less than God, none other than God. దేవా అని పిలిచాడు. ఆయన దేవుడు మాత్రమే కాదు, మొదటి వచనములో అన్నాడు, నేను రాజును గూర్చి రచించిన దాని పలికెదను. రాజు దేవా అన్నాడు, రాజు అన్నాడు. 2వ వచనములో చూడండి, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నరుల కంటే అంటే అర్థం ఏంటి నాకు చెప్పండి కొంచెం. భారతీయుల కంటే అమెరికా వాళ్ళు తెల్లగా ఉంటారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు భారతీయులు కాదని అర్థం, అవునా? భారతీయులలోనే ఒకరిని చెప్పాలనుకోండి, అప్పుడు ఎలా చెప్తారు? భారతీయులందరిలోనూ ఇతడు చాలా అందంగా ఉన్నాడు, అవునా? భారతదేశంలోనే ఒక ఆవిడికి మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అని ఏదో ఆవిడకి ఏదో ఒక గుర్తింపు వచ్చింది అనుకోండి, అదంతా నాన్ సెన్స్ అనుకోండి. ఈ మిస్ వరల్డ్, మిస్ యూనివర్సు ఇవన్నీ తప్పు. అసలు మిస్ యూనివర్స్ వీడికి ఏం తెలుసు? యూనివర్స్ అంటే విశ్వం అని. అన్ని లోకాల్లో ఆడవాళ్ళని చూసి వచ్చాడు వీడు. విశ్వసుందరి అంటే అసలు మిస్ యూనివర్స్ ఎవరంటే క్రీస్తు సంఘమే, అది వీడికి తెలియదు. ఆమె కంటే అంతగతి ఎవరు లేరండి. విశ్వ సామ్రాట్టు ఆమెను చూసి, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీ చూపులలో ఒకదాని వలన నన్ను వశపరుచుకొంటివి అన్నాడు. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అన్నదాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సంవత్సరం మిస్ వరల్డ్గా ఒక ఆఫ్రికన్ లేడీ ఎన్నికైంది. అప్పుడు అనుకున్నా నేను, నిజంగా తెల్లగా ఉండే కంటే నల్లగా ఉంటే మంచిది.
తెల్లగా ఉన్న వాళ్ళకి నల్లగా అవుతానేమోనని భయం, నల్లగా ఉన్న వాళ్ళకి తెల్లగా అవుతానేమని భయం ఉండదు. ఇంకేం భయం? తెల్ల పెడితే మంచిదే, పాడిపోయినా ఏం పర్లేదు. ఏమండి, అసలు యేసయ్య ప్రేమించింది కూడా ఒక నల్లపిల్లే. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలు. ఆమె చాలా చక్కనిది ప్రియులారా. నలుపు తెలుపు అనేది ఈ చర్మానికే గాని, ఈ చర్మాన్ని ఒలిసి చూస్తే మనందరికీ నెత్తురు మాంసం ఒకే కలర్లో ఉంటాయి. అందరి మాంసము అందరి రక్తము ఒకే రంగు. నలుపు తెలుపు అనేది పై తోలుకే. ఈ తోలు తిత్తికి ఆ కలర్గా, లోపల రక్తానికి వేరే రంగు ఉందా? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొంతమంది పెళ్లి కొడుకులు పెళ్లి చేసుకునేటప్పుడు ప్రభు చిత్తం అండి గారు, ప్రార్థన చేయండి దేవుని చిత్తం, అంతా బూటకం. ప్రభు చిత్తం అంటాడు, మళ్ళీ నాకు కాస్త అందంగా ఉండే అమ్మాయిని చూడమంటాడు. మరి అదేం ప్రభు చిత్తం? ఓ ఎత్తిపళ్ళ దాన్ని దేవుడు నీకు ఇస్తాడు, ఇప్పుడు అది చేసుకోవా? ఏమిటి ప్రభు చిత్తం అనడం ఏంటి? మళ్ళీ అందంగా ఉండాలనడం ఏంటి? ఇదేం డబ్బులు టంగు? ప్రభు చిత్తం ఉండదు గారు అన్నప్పుడు, నా చిత్తం ఉండదు గారు. ప్రభు మీద పెడితే డేంజర్ అండి. ఎట్లాంటి దాన్ని ఇస్తాడో తెలియదు, నేనే సెలెక్ట్ చేసుకుంటాను, మీరు ప్రార్థన చేద్దాం చెప్పాలి యథార్థంగా. ఏది ఏమైనా చాలా మంది అందచందాలకు గుర్తింపు పొందుతూ ఉన్నారు. నా టాపిక్, నా అంశము, నా పాయింట్ ఏమిటంటే, ఒక జాతికి చెందిన వారిని ఆ జాతిలోకెల్లా అందంగా ఉన్నారని చెప్పడానికి, ఇప్పుడు భారతదేశంలో ఫలానా మనిషి అందగత్తె అని చెప్పాలంటే ఏం చేస్తారు? భారతీయుల కంటే ఈమె అందగత్తె అంటారా? అన్నారు. ఏమంటారు? భారతీయుల్లోకెల్లా ఈమె సౌందర్యవతి. కానీ ఇప్పుడు ఇరాన్ దేశస్తులు ఉన్నారు, ఒరిజినల్ ఆరియన్ రేస్ వాళ్ళు. వాళ్ళ కనుముక్కు తీరు చాలా చక్కగా చెక్కిన పాలరాతి శిల్పాల్లో ఉంటారు. దక్షిణ భారతదేశస్తుల కంటే ఇరాన్ దేశస్తులు చాలా అందమైన వారు. అంటే అర్థం ఏంటి? అసలు వాళ్ళు ఈ జాతికి చెందిన వాళ్ళు కాదు. నరుల కంటే నీవు సుందరుడు అంటే అర్థం ఏంటి? నీవు నరుడవు కాడు అని కావని అర్థం. ఆ నరుడు కాడు. హీఈస్ నాట్ ఎ మ్యాన్, హీఈస్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్. హీ బిలాంగ్స్ టు అనదర్ ఆర్డర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. నరుల కంటే నీవు సుందరుడవు. మొట్టమొదట నీవు దేవుడవు, నీవు రాజువు, నీవు నరుడవు కాదు అని ఎంఫసిస్ చేస్తున్నాడు అక్కడ. ఆయనను గురించి ఒక విచిత్రమైన విషయం ఇక్కడ చెప్పబడుతోంది. ఆయనకు కొందరు చెలికాండ్రు ఉన్నారు. 7వ వచనం, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. అదేమనగా విశ్వంలో ఒకనొక ప్రముఖ వ్యక్తి ఉన్నాడు. ఆయన నరుడు కాడు, ఆయన ఒక రాజు అయి ఉన్నాడు, నరుల కంటే సుందరుడై ఉన్నాడు, ఆయన సాక్షాత్తు దేవుడై ఉన్నాడు. కానీ తానే దేవుడై ఉన్నాడని చెప్పబడుతున్న ఆయనకు ఇంకో దేవుడు ఉన్నాడు. నీ దేవుడే అసలు ఏమని పిలిచాడు? ఏమండి 6వ వచనం ఏమని పిలిచాడు? దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. 7వ వచనం ఏమన్నాడు? దేవుడు నీ దేవుడే, నిన్ను నీ చెలికాండ్ర కంటే హెచ్చించి ఉన్నాడు. ఆయన దేవుడు, మరి ఆయనకి ఇంకో దేవుడు ఉన్నాడు. దేవుడికి ఇంకో దేవుడు ఉంటాడా?
మరి ఉంటే మరి ఆయనకు కూడా ఇంకో దేవుడు ఉండాలిగా. ఈయన దేవుడైతే ఈయనకి ఇంకో దేవుడు ఏంటండి? ఇంతకు ఏమిటి గందరగోళం? ఎవరు ఈయన అని మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చినటువంటి మార్మిక ప్రస్తావన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవా అని పిలిచి నీ దేవుడే అన్నాడు. చూశారు? ఇదే విషయం మనకు యేసుక్రీస్తు జీవితంలో కనబడుతుంది. యేసు ప్రభు వారు మరణించి లేచిన తరువాత తోమా ఏమన్నాడు? నా ప్రభువా, నా దేవా, మై లార్డ్, మై గాడ్, నా ప్రభువా, నా దేవా అని అన్నాడు. నా దేవా, నా దేవా. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం, అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను. అప్పుడు యేసు ఏమన్నాడు? తప్పురా బాబు, నన్ను దేవా అనకూడదు, నేను దేవుని కుమారుడనే కానీ దేవుడును కాను అని అన్నాడా? ఏమన్నాడు? నా ప్రభువా, నా దేవా అంటే ఏమన్నాడు? నీవు నన్ను చూచి నమ్మితివి, కానీ ఇదే విషయాన్ని చూడక నమ్మిన వారు మరి ధన్యులని చెప్పాడు. వాట్ యు బిలీవ్ అబౌట్ మీ ఇస్ రైట్, అబ్సల్యూట్లీ రైట్. నన్ను గురించి నువ్వు నమ్మింది సత్యం, దేవా అన్నావు కరెక్ట్. నన్ను చూశాక నీకు ఆ సంగతి అర్థమైంది. చూడకుండానే గ్రహించిన వారు నీకంటే ధన్యులన్నా. దేవా అనే పిలుపును ఆయన అభ్యంతర పెట్టలేదు. యేసు నేను దేవుణ్ణి ఎక్కడ చెప్పుకున్నాడు అని అడుగుతారు కొంతమంది. ఇదిగో ఇక్కడే చెప్పుకున్నాడు. ఈ విషయంలో ఈ వచనంలో చెప్పుకున్నాడండి. నేను దేవుణ్ణి ఎక్కడ చెప్పుకున్నాడంటే, దేవా అని పిలిచిన తోమాను గద్దించకపోవటం ద్వారా, పైపెచ్చు మెచ్చుకోవడం ద్వారా, నీ పిలుపు సరైనదే, దాని మీద నేను కూడా ఆమోద ముద్ర వేస్తున్నాను అని ప్రకటిస్తున్నాడు ఆయన. యేసు ప్రభు వారు 100% దేవుడే, అందులో అనుమానం లేదు. కానీ ఆయన 20వ అధ్యాయములో మగ్దలేనే మరియతో ఏమంటున్నాడో చూడండి. 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే అమ్మా, నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు నీ తండ్రియు నా దేవుడును నీ దేవుడు నేను వాని యొద్దకు, అదే అధ్యాయంలో తోమా ఏమన్నాడు? ఆయనను నా దేవా అని పిలిచాడు, పిలిపించుకున్నాడు. ఏమిటో ఏమంటున్నాడు? నా దేవుడు, నీ దేవుడును నా దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నారు. ఇదే తత్వము, ఇదే విషయము, ఇదే సత్యము 45వ కీర్తనలో కనబడుతుంది. దేవాని రాజదండము న్యాయార్థమైనది అని చెబుతూ, అందుచేత నీ దేవుడే నిన్ను హెచ్చించాడు. ఈయన దేవుడైతే మరి ఈయనకి ఇంకో దేవుడు ఉండడం అనే పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది? దట్ ఈస్ ద $1 million క్వశ్చన్. ఆయనే దేవుడైతే ఈయన మీద ఇంకొక దేవుడు ఉండవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఉండగలిగిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే, ఆయన దేవుడుగా ఉండక, దేవుడుగా ఉండుట, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఆ హోదాను విడిచి, ఆ స్థితిని విడిచి, ఆ పదవిని విడిచి, ఆ ఔన్నత్యమును విడిచి తన్ను తాను తగ్గించుకొని, ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని, ఖాళీ చేసుకొని ఆయన శరీరము దాల్చి నరావతారం ఎత్తాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట దేన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. దేన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఆయన దేవునితో సమానముగా ఉండుట ఏమంత భాగ్యం కాదులే అనుకున్నాడు. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి,
ప్రధానమంత్రి పదవి ఏమంత భాగ్యం కాదనుకుంటున్నా నేను అన్నాను అనుకోండి, దాన్ని ఎవడైనా మెచ్చుకుంటాడా? నువ్వు అనుకోవడం ఏంటి? అసలు ప్రధానమంత్రి పదవి ఏమంత పెద్ద పదవి కాదులే అని వదులుకున్నానంటానికి అసలు నువ్వు పిఎం కావడానికి అవకాశం ఎప్పుడు కలిగిందిరా నాయన? అసలు పిఎం కావడానికి అసలు ముందు ఎంపీఏ కాలేదు నువ్వు. ఏమండి, ముందు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావాలి, నాయకత్వంలో ఒక స్థానానికి ఎదగాలి. ఎదిగిన తర్వాత అందరూ కలిసి నిన్నే ప్రధానమంత్రిని చేస్తాము అని నా మీద ఒత్తిడి చేయాలి. అప్పుడు నేను అనాలి, ప్రైమ్ మినిస్టర్ పోస్టే నాకు వద్దు, ఎప్పుడెప్పుడు బాంబు వెళ్తాడో తెలియదు, నాకు ఆ పోస్ట్ వద్దు అని వదిలేసి వచ్చాను అనుకోండి. అప్పుడు నన్ను మెచ్చుకుంటారు. అదే ఎంత త్యాగమూర్తి అండి, ప్రజల మనిషి, ప్రజాసేవకుడు. పదవి పాదాల దగ్గరకు వచ్చినా తోసి పారేశాడు. పదవుల కోసం అడ్డమైన గడ్డి మేస్తున్నారు ఈ రోజుల్లో. ఓఫీర్ గారు ఎంత మహానుభావుడు అండి, కాళ్ళకాడికి వచ్చిన పదవిని తోసేశాడు అని నన్ను మెచ్చుకుంటారు అందరూ కూడా. కానీ ఎక్కడో బిచ్చవడుక్కునేవాడు, కూలి చేసుకునేవాడు, ఆ ప్రధానమంత్రి పోస్ట్ ఏముందిరా వేస్ట్ అంటే అప్పుడు దాన్ని ఏమంటారంటే అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనే సామెత కిందకు వస్తుంది. నీకు అవకాశం వస్తే కాదంటావుట నువ్వు. నీకు అసలు అవకాశం వచ్చి అవకాశమే లేదు కాబట్టి ఇక్కడ కూర్చొని ఏమంటున్నావు? ఆ పోస్ట్ అంతా వేస్ట్ అట. వీడికి రేపు పొద్దున అక్కడ దాకా అవకాశం వచ్చింది అనుకో, ఇదే బెస్ట్ అని అక్కడ కూర్చుంటాడు. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమనుకున్నాడట? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అంటే అర్థం ఏంటి? ఆయన కొంతకాలము దేవునితో సమానముగా ఉన్నాడు అని అర్థం. ఫర్ సమ్ టైమ్ ఆర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఆర్ ఫర్ ఇటర్నిటీ, ఫర్ అన్ ఇమ్మెజరబుల్ టైం. ఎంతకాలమో మనం చెప్పలేము, ఎందుకంటే నిత్యత్వములో ప్రవేశించాక కాలం అనే దానికి అర్థం ఉండదు. అక్కడ ఒక సెకండ్ అయినా ఒకటే, కోటి యుగాలైనా ఒకటే నిత్యత్వంలో. టైం విల్ లూజ్ ఇట్స్ మీనింగ్ ఇన్ ఇటర్నిటీ. అందుచేత అక్కడ కాలమును గురించి మాట్లాడడం బుద్ధిహీనత. కానీ యేసు అవతారం ఎత్తక ముందు ఏమై ఉండను అంటే ఆయన దేవునితో సమానముగా ఉండరు. హీ వాజ్ ఎ కో ఈక్వల్ విత్ గాడ్. తండ్రి ఎంతో కుమారుడంతే. తండ్రితో సమానముగా ఉండి 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 చాలా కాలం ఉండి ఓసారి అనుకున్నాడు, ఈ పోస్టు ఏమంత గొప్పది కాదులే, ఈ పోస్టు కంటే నశించుచున్న మానవాళి కొరకు యజ్ఞం అయ్యే పోస్టే మంచిది అని అనుకొని డెలిబరేట్ గా కావాలని తెగించి స్వచ్ఛందముగా తనంతా తానే ఆ మహిమను వదలి ఈ భూమి మీద మనిషి అయి పుట్టాడు. ఎప్పుడైతే తను తాను తగ్గించుకున్నాడో, తానే దేవుడై ఉన్న ఈయన ఆ పైన ఉండిపోయిన తండ్రిని ఏమని పిలవాల్సి వచ్చింది? నా దేవా అని పిలవాల్సి వచ్చింది. ప్రభునందు ప్రియులారా, ఇక్కడే ఒక ఇంట్రికేట్ పాయింట్, ఒక ముఖ్యమైన లోగుట్టు మీతో చెప్పాలి. దేవునితో సమానముగా ఉండినటువంటి ఆ దైవ కుమారుడు ఆ స్థానము నుండి తన్ను తాను తగ్గించుకున్నది 2000 ఏళ్ల క్రితము మొదటిసారి కాదు. ఐ థింక్ ఐ మేడ్ మై పాయింట్ క్లియర్ ఇనఫ్. మళ్ళీ చెబుతా. తండ్రి అయిన దేవుని వక్షస్థలాన్ని విడిచి సృష్టింపబడిన వారిలో తానొకడై కలిసిపోవడం నరావతారం ఎత్తడానికి ముందే చేశాడు ఆయన. మనుషుల్లో మనిషిగా పుట్టినప్పుడు 2000 ఏళ్ల కిందట యేసుక్రీస్తుగా నరావతారముగా ఆయన పుట్టినప్పుడు అప్పుడు మొదటిసారి తగ్గించుకోలేదు ఆయన, అంతకంటే ముందే తగ్గించుకున్నాడు. అందుకే ఆయనకు కొందరు చెలికాండ్రు ఉన్నారు. చెలికాండ్రు అంటే అర్థం ఏంటి? చెలికాండ్రు అంటే చెలిమి కాండ్రు అని అర్థం. చెలిమి అంటే అర్థం ఏంటి? అయ్యా స్నేహము,
చలికాండ్రు అంటే అర్థం ఏంటండి? చలికాండ్రు అనగా స్నేహితులు అని అర్థం. ద ఇటర్నల్ సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఎ ఫ్రెండ్ సర్కిల్ ఆఫ్ హిజ్ ఓన్. ఆయనకు సొంత ఫ్రెండ్ సర్కిల్ ఉంది ఆయనకి. ఎ బ్యూటిఫుల్ ఫ్యాక్ట్. ఆయనకు స్నేహ బృందం ఉందండి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 23వ వచనం చూడండి దయచేసి. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో ఘనుడకు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల. యేసు ప్రభు వారికి పేరేమిటో తెలుసా? వేలాది దూతలలో ఘనుడు. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, దేవదూతలు 1000 మంది ఉన్నారా, కోట్ల మంది ఉన్నారా? ఏమండి? నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నిటికీ నీ పేరులు పెట్టుచున్నవాడు. నక్షత్రాలు అనేది దేవదూతలకు ఇవ్వబడిన ఒక మారు పేరు, ఉపమాన నామధేయం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం చూద్దాం దయచేసి. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను. అగాధము యొక్క తాళపు చెవి అతనికి. ముందు రాలిపడింది ఏమిటి? నక్షత్రము. నక్షత్రం రాలిపడితే అతడు అని పిలుస్తున్నాడు. అనగా నక్షత్రం అనేది దేవదూతలకు పెట్టబడిన ఒక మారు పేరు, ఉపమాన రీతిగా వారికి నక్షత్రాలని పేరు. అందుకే దేవుడు భూమికి పునాది వేయుచున్న సమయములో వచ్చి పాటలు పాడి సంతోషంగా పండగ జరుపుకున్నారు కోటాను కోట్ల మంది దేవదూతలు. వాళ్ళని ఏమని పిలిచాడంటే ఉదయ నక్షత్రములన్నీ ఏకముగా కూడి పాడినప్పుడు. అంటే ఈ నక్షత్రాలు పాడినవి కాదు, అవన్నీ మండుచున్న వాయుగోళాలు నక్షత్రాలన్నీ. హీలియం, హైడ్రోజన్ ఇత్యాది వాయువులన్నీ అందులో ఉండి మండుతా ఉన్నాయి అంతే. అందులో సంగీతమే ఉండదు. మనం అందులోకి వెళ్తే మాడి బొగ్గైపోవడమే. నక్షత్రాలు పాటలు పాడుతాయని రాకెట్ వేసుకుని నక్షత్రంలోకి వెళ్ళేది కనుక అసలు పాట లేదు, మాట లేదు, మాడి బొగ్గైపోతాం దగ్గరికి వెళ్ళకముందే. నక్షత్రములనగా దేవదూతలని అర్థం. ఉదయ నక్షత్రములు అయితే ఇవి కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. కానీ యోబు 33:23 అన్నాడు, వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల. మధ్యవర్తి అనే పేరు యేసుకు ఉన్న బిరుదులలో ఒకటి. ఆ విషయం మీద మర్చిపోవద్దు. మధ్యవర్తి అనే పేరు ఎవరికి ఉందండి? యేసుకు ఉన్న అనేక బిరుదులలో ఇది కూడా ఒకటి. ఆయన పేరు ఇమ్మానుయేలు, ఆయన పేరు ఆలోచనకర్త, ఆయన పేరు నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి, ఆశ్చర్యకరుడు, యెహోవా దూత, యెహోవా స్వరము, యెహోవా బాహువు, యెహోవా వాక్యము. ఇలా ఎన్నో ఉన్నాయి ఆయనకి బిరుదులు. జరుబ్బాబెల్ అనే బిరుదు ఆయనకున్న బిరుదులు చాలా ఉన్నాయి. కానీ ముఖ్యమైన బిరుదు 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. క్రీస్తు యేసును నరుడు, మధ్యవర్తి. యేసు క్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి పదవి అది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు కూడా చూద్దాం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానము చేయబడెను ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడెను. ఆ ధర్మశాస్త్రము మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా ఇవ్వబడెను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని
ఏంటా మాట? అసలు ఆ మాట రాయాల్సిన అవసరం ఏంటి? మధ్యవర్తి చేత ధర్మశాస్త్రం ఇవ్వబడను అని అన్నాడు, అని వెంటనే యాడ్ చేస్తున్నాడు. అక్కడ ఏమిటంటే మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. అంటే నువ్వు ఆ మాట చెప్పకపోతే దేవుడు ఇద్దరు అనే అభిప్రాయం ఏర్పడుతుంది నాకు. అది మధ్యవర్తి అనగానే ఏమన్నాడు? మధ్యవర్తి వేరొకరికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. ఇప్పుడు ఆ మాట రాయలేదు అనుకోండి, గలతీ 3:20లో పిక్చర్ ఎలాగ ఉంటుందంటే, మధ్యవర్తి అంటే మనం ఏమనుకుంటాము? ఇక్కడేమో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఇక్కడేమో పాపి అయిన మనుష్యుడు నిలబడ్డాడు. వీళ్ళిద్దరికి మధ్యలో ఒక ఆయన మీడియేటర్, మధ్యవర్తి ఉన్నాడు. ఈ మీడియేటర్ని ఏమని పిలుస్తున్నాము? దేవుడు అంటున్నాం. యేసయ్యా నా దేవాది అంటున్నాం. ఆ తండ్రిని కూడా ఏమని పిలుస్తున్నాం? కాబట్టి దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అభిప్రాయం కలుగుతుంది. అందుకే జాగ్రత్త పడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ మధ్యవర్తి అనగానే ఆ ఫిగర్ వేరు ఈ ఫిగర్ వేరు అనుకోకండి, వేరు వేరు లాగా కనిపిస్తుంది కానీ దేవుడు ఒక్కడే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొంతమందికి ప్రార్థన చేసేటప్పుడు గొప్ప కన్ఫ్యూజన్ అండి. ప్రేమ కలిగిన మా తండ్రి పరలోకమందు అని రకరకాలుగా మొదలు పెడతాం అనుకోండి ప్రార్థన. 4 కెరూబులు 4 పెద్దల మధ్యలో నిరంతరము స్థుతింపబడుతున్న తండ్రి అని పిలుస్తాం. పరిశుద్ధం 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 అని పరమదూతల చేత పోడబడుతున్న తండ్రి అని రకరకాలుగా మనం పిలుస్తాం. తండ్రి అని పిలుస్తాం. సగం దూరంలోకి వచ్చిన తర్వాత అంతా యేసయ్య ముచ్చట మాట్లాడుతుంటాం. నువ్వు మా కొరకు సెలవులు మరణించినందుకు నీకు వందనాలు, మరి నీవు ప్రయాసపడి భారం మోసుకున్న వారిలారా రమ్మన్నావు, అడుగుడు ఇవ్వబడిన అన్నావు, నీకు వందనాలు అని మళ్ళీ యేసయ్య ముచ్చట మాట్లాడు. యేసు ప్రభువా నా తండ్రి అని. ఒక ఆయన ఆఖరి తండ్రి అయిన యేసు నామంలో వేడుచున్నాను తండ్రి అని. ఏం కన్ఫ్యూజన్ అయ్యా బాబు, నువ్వు తండ్రితో మాట్లాడుతున్నావు, యేసు నామములో వేడుచున్నాను తండ్రి అంటున్నావు, మధ్యలో యేసయ్య కూడా ఎందుకు తెస్తున్నావు? మళ్ళీ అలా అనొచ్చా? మధ్యలో యేసయ్యా యేసయ్యా అని ప్రార్థన చేస్తున్నావు, మళ్ళీ ఆఖరణ యేసు నామమున వేడుచున్నాను తండ్రి. ఇది తప్పు కదా, గ్రామటికల్గా ఇది రాంగ్ కదా. ఇది నా దగ్గరికే వచ్చి ఓఫీర్ గారు, ఇది మీకు ఓఫీర్ గారి తరఫున ఇస్తున్నానండి అని నాకు ఇచ్చారనుకోండి, ఇదొక బొకే, ఓఫీర్ గారి తరఫున ఇది మీకు ఇస్తున్నాను ఓఫీర్ గారు. మెంటలు వచ్చిందా బాబు, నేనే ఓఫీర్, మళ్ళీ నాకు నేను నువ్వు తీసుకొచ్చి ఇది ఎందుకు? నా జేబులో ఈ జేబులో డబ్బులు తీసి ఈ జేబులో పెట్టినట్టు నేనేనయ్యా. నీదేమన్నా ఉంటే నాకు తీసుకొచ్చి నా డబ్బులు నాకే, నా నామంలో మళ్ళీ. అలాగే ఉంది ఈ ప్రార్థనలో కన్ఫ్యూజను. ప్రభునందు ప్రియులారా, చాలా మందికి ఒక డౌట్ ఉంది. తండ్రి అని పిలుస్తాం, మధ్యలో యేసయ్యా అని అంటాం, మళ్ళీ ఆఖరినేమో యేసునామమున వేడుచున్నామని ముగిస్తాం. ఇలా చేయడం దోషమా అంటే కాదు అని నేను చెప్తున్నా. ఎవరికైనా ఆ అనుమానం ఉంటే తీసేసుకోండి. ఇది అనవసరమైన అధిక తెలివే తప్ప ఇంకేం కాదు. ఇట్లా ఈ విధంగా ప్రార్థన చేయకూడదు అని బోధించే ఒక అపదేశాలి ఉన్నాడు. యేసు అని మధ్యలో అంటున్నాం, మళ్ళీ ఆఖరణ వచ్చి యేసునామమున వేడుచున్నాము తండ్రి అంటున్నాం. కనుక అది గ్రామటికల్ మిస్టేక్. ఇది సరిగ్గా గ్రామర్ ఉండాలి, సరిగ్గా సెంటెన్స్ కన్స్ట్రక్షన్ సరిగ్గా ఉండాలి. ఆఖరణ యేసునామమున వేడుచున్నాం అంటున్నాం కనుక మధ్యలో యేసయ్యా అని పిలవకండి అని ఇదేదో పెద్ద సంస్కరణ, ఇది ఒక మార్టిన్ లూథర్ అనుకుంటున్నాడు. ఇదో లూథర్ ఆ లెవెల్ సంస్కరణగా ఫీల్ అయిపోవడం. ఇదంతా కూడా అధిక తెలివి, పిచ్చి తెలివి, అవసరం లేని తెలివి. నేను చెప్తున్నా వినండి. మధ్యలో యేసయ్యా అని పిలవచ్చు, మళ్ళీ యేసునామమున వేడుచున్నాను అనొచ్చు. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం చూడండి దయచేసి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును.
ఏమిటేమిటేమిటేమిటమ్మా, నా నామమున మీరు నన్నేమి అడిగినను. ఎవరిని అడగాలి? నన్ను. ఎవరి నామమున? నా నామమున. అన్నారా లేదా? ఎవరి నామమున అడగాలి? నా నామమున. ఎవరిని అడగాలి? నన్ను. నా నామమున నన్నేమి అడిగినను. కనుక ఇక నుంచి ఎవరైనా అపజయశాలి కానీ అపజయశాలి యొక్క శిష్యగణము కానీ ఎవరన్నా వచ్చి మీరు మధ్యలో మీ యేసయ్య అన్నారు, మళ్ళీ యేసునామమున అన్నారు, దిస్ ఇస్ వరాంగ్ అంటే ఇవాళ వెరీ వెరీ వరాంగ్ అని చెప్పండి. అసలు వాడు రాంగ్ అనేటోడు కూడా రాంగ్ అంటున్నాడు. అందుచేత ఏదో తెలిసినట్టు సంస్కరిస్తానని మాట. సంస్కరణ కావాలంటే ముందు రక్షణ పొందాలి. రక్షణ లేనివాడు కూడా సంస్కర్తలే ఈ రోజుల్లో. ప్రియులారా, అలాంటి గురువులను వెంబడించకండి. విశ్వగురువైన యేసును వెంబడిద్దాం మనం అందరం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. యేసు ఏమన్నాడండి? నా నామమున మీరు నన్నేమి. కనుక ఈ కాన్సెప్ట్ తప్పండి. తండ్రి అయిన దేవుడు అక్కడ ఉన్నాడు, కోపంగా చూస్తున్నాడు. పనికి మాలను కూడా ఏ ముఖం పెట్టుకుని వచ్చావురా? మధ్యలో మన కొరకు బతిమాలడానికి యేసయ్య ఉన్నాడు. కోపడకు తండ్రి, వాడు తప్పు చేసాడు రైటే, కానీ మరి ఏదో నా ముఖం చూసి వాడిని పాస్ చేసి సర్లే రాని, వాడంటే నాకు ఇష్టం లేదు కానీ మరి నువ్వు చెప్తున్నావుగా రికమెండేషన్, సర్లే. ఇది మనకున్న కాన్సెప్ట్. అది తప్పు, చాలా తప్పది. పాపి పట్ల తండ్రి అయిన దేవుడు కోపముతో మండిపడుచు చూడడం లేదండి. అసలు తండ్రి పాపిని ప్రేమించాడు గనుకనే తన కుమారుణ్ణి పంపించాడు. దేవుని స్తోత్రం కలుగునగా. Father is not unwilling to forgive the sinner. He sent the son because he is very willing to forgive the sinner. పాపిని క్షమించడానికి ఆయన చాలా ఇష్టపడుతున్నాడు కాబట్టి తన కుమారుణ్ణి మన కొరకు మరణించడానికి పంపించాడు. గనుక మానవుణ్ణి విమోచించాలి, మళ్ళీ దైవ సన్నిధికి తేవాలనే సంకల్పములో తండ్రి కుమారులిద్దరూ ఒకటే గాని ఆయన వేరు, ఈయన వేరు కాదు. ఆయనేమో కోపంగా చింతపరికి పట్టుకొని కూర్చున్నాడు. వాడిని తంతా నేను, ఏరా ఏ ముఖం పెట్టుకుని వచ్చావు, ఎందుకు వచ్చావురా అని కర్ర పట్టుకొని కూర్చున్నాడు. ఏదో యేసయ్య బతిమాలుతున్నాడు కాబట్టి మనం బ్రతికిపోతున్నాం అని కాదు. మన ఎడల, దేవునికి మన ఎడల ఉన్న ప్రేమను మనం ముందు తెలుసుకోవాలి. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 3:1 చూడండి దయచేసి. మనము దేవుని పిల్లలని పిలువబడినట్లు తండ్రి 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 మనకెట్టి ప్రేమను ఎట్టి ప్రేమను చూపెను. చూడండి 4వ అధ్యాయము 16వ వచనం, మొదటి యోహాను పత్రిక. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వాళ్ళమై నమ్ముకొని ఉన్నాము. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనం ముందు గ్రహించాలి. గ్రహించినప్పుడు ఈ మధ్యవర్తి అనే ఆయన దేవునికి వేరైన వాడు, ఏదో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థన చేసి బలిమికి ఒప్పించుచున్నవాడు అనే కాన్సెప్ట్ పోతుంది. దేవుడు మన మీద చాలా కోపంగా ఉన్నాడు, క్షమించడం ఇష్టం లేదు కానీ నేను బలవంతాన్ని రికమెండేషన్ చేస్తున్నాడు అనే కాన్సెప్ట్ తప్పు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి పంపించాడు. ఆయన మరణించి బలి తిరిగి లేచి ఇప్పుడు ఒక మధ్యవర్తిగా ఉన్నాడు. మధ్యవర్తి అనే పదవి వచ్చింది కానీ అక్కడ తండ్రి కనబడుతున్నాడు, ఇక్కడ కుమారుడు కనబడుతున్నాడు, అక్కడ దేవుడు కనబడుతున్నాడు, అవతల వైపేమో పాపి ఉన్నాడు, మధ్యలో ఒక మధ్యవర్తిగా యేసు ఉన్నాడు. యేసును దేవుడని పిలుస్తున్నాం, తండ్రిని దేవుడని పిలుస్తున్నాం. ఇద్దరు దేవుళ్ళా అన్నట్టు కనబడుతుంది కానీ ఇద్దరు కాదు. మధ్యవర్తి వేరొకరికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. అనగా ఈ మధ్యవర్తి ఆ దేవుళ్ళలోని భాగమే అన్నమాట. దేవుడి స్తోత్రం కలుగునగాక. ఆ దేవుడిలోని భాగమే ఈ మధ్యవర్తి. అందుకే ఇద్దరు దేవుళ్ళు కాదు. దో యూ సీ 2 images, it is one God.
రెండు ఆకృతులు కనబడుతున్నాయి కానీ ఇద్దరు దేవుళ్ళు కాదు, ఒక్క దేవుడే. ఈ విషయంలోకి ఎందుకు వచ్చానంటే మధ్యవర్తి అనే పదవి, ఆ టైటిల్ కోసం. మధ్యవర్తి అనేది యేసునాథునికి ఉన్నటువంటి ఒక బిరుదు. ఈ మధ్యవర్తి అనే బిరుదు అక్కడ కనబడింది మనకి. ఎక్కడ? యోబు గ్రంథము 33:23లో అక్కడ కనపడింది. ఏమని? వేలాది దూతలలో ఘనుడకు ఒకడు మధ్యవర్తి అయి ఉండాలి. ఎవరికి మధ్యవర్తి? నరులకును దేవునికి మధ్యవర్తి కావాలి. ఆయన వచ్చి ఏం నేర్పించాలి? అక్కడ చదవండి. 33:23 చదవండి. నరులకు యుక్తమైనది ఏదో వానికి తెలియజేయాలి. మనుషులకు ఏది మంచిదో, ఏది మేలుకరమో, ఏది రక్షణకరమో, ఏది విమోచన కారకమో, ఏది మోక్షపు మార్గమో నరులకు తెలియజేయడానికి మధ్యవర్తి దిగి రావాలి. ఈయన మనుషులకు మోక్ష మార్గమును నేర్పిన ఈయన ఇక్కడికి రాకముందు ఏమై ఉండేను? వేలాది దూతలలో ఘనుడు. అది మర్చిపోకండి. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పడ్డానో చూసారా? ఎక్కడి నుంచి వచ్చాను నేను? అసలు ఏ స్టేట్మెంట్లో నేను టర్నింగ్ తీసుకున్నానో చూసారా? అడుగుజాడలు పట్టణ అసఖ్యంగా ఉందా? నాయన నువ్వు కప్పగంతులు వేస్తున్నావు, నీకు అడుగుజాడుగా? ఎక్కడి నుంచి టర్నింగ్ అయింది మెసేజ్? అసలు ఆయనకు చెలికాండ్రు ఉన్నారు. ఎందుకున్నారు, ఎప్పటి నుంచి ఉన్నారు అనే పాయింట్లో ఉన్నాం మనం. మొదట తమ్ముడు చెప్పింది రైటే. దేవుడు, తర్వాత రాజు, నరజాతికి వెలుపటివాడు. ఈ 3 విషయాలు ఎంఫసైజ్ చేశాం కదా. నరుల కంటే అన్నాడు కనుక ఏమండి, ఆయన నరుడు కాడు, నరజాతికి వెలుపలివాడు. దేవుడు, తర్వాత రాజు. ఈ దేవుడు అన్న ఈయనకి ఇంకో దేవుడు ఉన్నాడు. ఎందుకున్నాడు? ఆ దేవునితో సమానముగా ఉండుట, దేవునిలో ఒక భాగముగా ఉండుట అనే పదవిని వదలి ఆయన కిందికి దిగాడు. కనుక ఆయన వేరే అవతారం లాగా, వేరే ఒక ఇమేజ్, వేరే ఎంటిటీ లాగా కనబడుతున్నాడు. ఈయన ఒక మెట్టు కిందికి దిగాడు కాబట్టి ఇప్పుడు ఈయనకి ఇంకో దేవుడు ఉన్నట్టు వ్యవహారం తయారైంది. ఈ కిందికి దిగిన పరిస్థితిలో ఈయనకి ఎవరున్నారండి? చెలికాండ్రు ఉన్నారు. వేలాది దూతలు, చాలామంది ఆయనకు క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇమ్మానుయేలు అని ఒక బిరుదం. ఒక విషయం నేను మిమ్మల్ని అడుగుతాను. యెషయా ప్రవచించిన ప్రవచనాన్ని గబ్రియేలు దూత యోసేపుకు జ్ఞాపకం చేశాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును అని యెషయా ప్రవచించిన సంగతి ఇదే. మత్తయి సువార్త 1వ అధ్యాయము దయచేసి 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, మత్తయి 1:21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనునని ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు. కొంచెం ఆగండి. ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగదు. ఏమి పలికెను? ప్రభు తన ప్రవక్త ద్వారా ఏం పలికెను? కన్యక గర్భవతి అవుతుంది, కుమారుణ్ణి కంటుంది. ఆయనకి ఏమని పేరు పెడతారు? మరి పెట్టారా? ఏమని పేరు పెట్టారు?
యేసు కదా. ఎందుకో మరి 25వ వచనం, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను, అతడు ఆ కుమారునికి ఎందుకోను మరి. మళ్ళీ యేసు అని పేరు పెట్టాలని కూడా చెప్పాడు ఆయనే. 21వ వచనం చూడండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. అన్నీ అక్కడే ఉంది. యేసు అనే పేరు పెడతామనే మాట అక్కడే ఉంది. ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడుననే మాట నెరవేరునట్లు ఇది. ఎవరైనా మిమ్మల్ని మాట అడిగారనుకోండి, మీరేం చేస్తారు? యెషయా ప్రవచనం నెరవేరిందా నెరవేరలేదా? నెరవేరిందా? సగమే నెరవేరింది. కన్యక గర్భం దాల్చింది, కొడుకును కన్య, అంతవరకు రైటే. అవతల మాత్రం జరగలేదు. ఆయనకి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టే బదులు ఏం పెట్టారు? యేసు అనే పేరు పెట్టారు. ఎందుకు మరి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టలేరు? అదే మర్చిపోయి ఉంటాడు. దేవునికి ఒక వ్యవహారమా 2 వ్యవహారాలా? ఎన్ని దేవుడికి ఒకటా 2? ఎన్ని కోట్ల ప్రపంచాలు అయితే ఆయనకి ఒక చిన్న మిస్టేక్ అయిందా? దాని అంత గట్టిగా పట్టుకుంటావేంటి? ఫోన్లో ఎప్పుడు మనం పెట్టుకున్నాం ఏంటంట అనొచ్చు. అలాగా దేవునికి ఎన్ని వేల కోట్ల లక్షల కోట్ల 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 ప్రపంచాలున్నా ఆయన మర్చిపోయే క్వశ్చన్. ఆయన అనంత జ్ఞాని. ఏమండి? జ్ఞానమునకు ఆయన మితి లేనివాడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. వాడని దేవునికి స్తోత్రము. యుటయే మంచిది, మనమందరము స్తుతి గానము. దేవుని జ్ఞానానికి ఏమి లేదు, పరిమితి లేదు. అనంత జ్ఞాని, అఖండ జ్ఞాని. దేవుని జ్ఞానము అఖండము, అనంతము, అమోఘము. అమోఘం అంటే దానికి తిరుగులేదు అని అర్థం. ఋషుల వాక్కు అమోఘము అంటారు. అంటే అర్థం ఏంటంటే, ఒకసారి ఋషి గారు మాట్లాడారంటే తిరుగులేదు, అది చచ్చినట్టు నెరవేర్చు. పెళ్లి కానమ్మాయి వెళ్ళి మొక్కిందనుకోండి, సుపుత్ర ప్రాప్తి వస్తున్నాడు అనుకోండి, బై మిస్టేక్. ఇదేంటి సార్ కొంప మునిగి మాట చెప్పారు, పెళ్లి కాలేదంటే అవుతుంది, బుద్ధిహీనురాలా, దానికే కంగారు పడుతున్నావు. నీ పెళ్లి కాకపోతే అవుతుంది, కానీ నా మాట మాత్రం నెరవేరక తప్పదు. సుపుత్ర ప్రాప్తి వస్తే అన్నాను, మరి పెళ్లి కాకపోతే కొడుకు ఎలా పుడతాడని అవుతుంది. నన్ను ఎవరు చేసుకోవట్లేదు, నాకు 100 సార్లు పెళ్లి చూపులు అయిపోయిన ఎత్తుపళ్ళు మెల్లుకన్నా నన్ను ఎవరు చేసుకోవట్లేదు. అదే ఎంత మెల్లకన్న దానమైనా ఋషివాక్కు అమోఘము. ఎంత మెల్లకన్న పిల్లలైనా ఈ దేశాన్ని పిల్లి కళ్ళ మారాలు వచ్చినట్టు చేస్తూ ఉంటాడు. డోంట్ వరీ, ఋషివాక్కు అమోఘము. వాడు వస్తాడు ఎప్పుడూ అర్ధరాత్రి వేళ, ఎప్పుడో వెన్నెల కాంతులు అమ్మాయిని చూసి, మెల్లకన్ను సరిగా కనపడక అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి ఏదో ఇక దానికి సంబంధించినటువంటి అవసరమైన సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అప్పటికప్పుడు. ఎందుకు? ఈ ఋషి వాక్కు అమోఘము, నెరవేరి తీరాలి కాబట్టి. అమోఘం అంటే అది. అమోఘం అనగా అర్థమైన తిరుగులేదన్నమాట. అన్నాడంటే జరుగుతూ ఉంటుంది. వ్యాపారాభివృద్ధిరస్తు అన్నాడు అనుకోండి, సార్ నాకు వ్యాపారం లేదండి. ఒరే బుద్ధిహీనుడా, ఆ మాట పలికిన వాడు సామాన్యుడు కాదురా, మునీంద్రుడు, యోగి పుంగవుడు, భగవత్ సాక్షాత్కారము కలిగినటువంటి వాడు అన్నాడు. వ్యాపారాభివృద్ధిరస్తు అన్నాడు
అంటే వ్యాపారం లేదే అనే పిచ్చి సందేహం ఎందుకు? వ్యాపారం ఉంటుందని అర్థం అంతే. ఇది నెరవేరడానికైనా వ్యాపారం నువ్వు రేపు ప్రారంభిస్తావు. పెట్టుబడి లేదని పెట్టుబడి వస్తుంది. ఋషివాక్కు అమోఘం. నీ ఇంటి పక్కవాడు పెట్టుబడి పెట్టి నేను పార్ట్నర్గా నేర్చుకొని ఎల్లుండి కల్లా గుండెపోవడం తామని చచ్చిపోతా. తప్పకుండా ఏదో జరుగుతుంది మొత్తం మీద. ఎందుకంటే ఋషివాక్కు అమోఘం. దేవుడు తలుచుకుంటే ఏదైనా. ఇవాళ నువ్వు భిక్షాధికారి కావచ్చు, రేపు లక్షాధికారి అవుతావు. పెంట కుప్పల నుండి దీనులను పైకి లేపాడు. గర్వమణచి గద్దెలు దించి మహారాజును కూడా గడ్డి మేపాడు. కనుక అమోఘము అంటే అర్థం అది. దేవుడు ఘటన సమర్థుడు. దేవుడు సెలవిచ్చిన వాక్కు అమోఘము, దేవుని జ్ఞానం అమోఘము, దానికి తిరుగులేదు. దేవుని జ్ఞానము అనంతము, అఖండము, అపారము, అమోఘము అని చెప్పుకుంటూ పోయాను కొన్నిసార్లు. ఏంటో అర్థం కాదు, ఏంటో చెప్తున్నట్టు. మొత్తం మీద మంచి మాటలే, చెడ్డ మాటలు మాత్రం కాదు అన్నట్టు అలా ఉండిపోతాం. అందుకే ఒక్కోసారి భాష కూడా నేర్పాల్సి వస్తుంది. ఇంతకు దేవుడు అన్నాడు ఒక మాట, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. మరి నెరవేరిందా నెరవేరలేదా చెప్పాలి మీరు నాకు. ఎవరైనా సువార్త వ్యతిరేకులు, క్రైస్తవేతరులు, విమర్శకులు ఎవరైనా అడుగుతారు మిమ్మల్ని, యెషయా ప్రవచనము ఎందుకు నెరవేరలేదు? ఇదొక్కటే కాదు బాబు, ఇంకా చాలా నెరవేరలేదు. ఇదిగో మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. మరి అయన్ని పేర్లు ఎవరన్నా ఆయన్ని నిత్యుడగు తండ్రి అని పిలిచారా? దేవుని బిడలారా, ఇవన్నీ యేసుక్రీస్తు నాథుని బిరుదములు ఆయన వ్యక్తిత్వములోని విశేషణాలన్నమాట. విశేషములను మనకు తెలియజెప్పడానికి పెట్టబడిన బిరుదులు ఇవి. ఈ భూమి మీద ఉండగా ఆయనకు ఇమ్మానుయేలు పేరు ఎందుకు పెట్టలేదు అనే ప్రశ్నకు జవాబు ఏమిటంటే, భూమి మీదకి రాకముందే ఆయన ఇమ్మానుయేలు. అది అసలు సంగతి. ఇమ్మానుయేలు అనగా అర్థం ఏంటి? దేవుడు మనకు, మనకంటే ఎవరికి? భూమి మీదకి వచ్చాక ఇమ్మానుయేలు అంటే మనుషులకు తోడై ఉన్న దేవుడు. కానీ పరలోకంలో ఆయన ఇమ్మానుయేలు అంటే దేవదూతలకు తోడై ఉన్న దేవుడు. దేవదూతలు కూడా అలాగే అనుకున్నారు ఆయన్ని. ఇమ్మానుయేలు ఆయన ఎవరు? అందట్లో కలిసిమెలిసి తిరుగుతున్నాడు ఆయన. భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేశాడంటే, మిమ్మల్ని దాసులని పిలువక నా స్నేహితులని పిలుచుచున్నాను అన్నాడు. ఆ యూదా, ఇస్కరియోతు యూదా ఆయన ముద్దు పెట్టి అప్పగిద్దామని వస్తే ఏమని పిలిచాడు ఆయన? ఏమని పిలిచాడు? చెలికాడా, కమ్ మై ఫ్రెండ్. ఎంత ప్రేమ గల పిలుపండి. ఈయన అక్కడ స్నేహితులు ఉన్నారు చెలికాండ్రు, భూమి మీద కూడా చెలికాండ్రు. యేసు ప్రభువు వారు స్నేహశీలి. కొంతమంది క్రైస్తవులు ముచ్చుముఖాలు, ఎవరితో మాట్లాడరు. వాడు ముళ్ళెంత కూడా తిన్నట్టు మూతంతా కొండ ముచ్చులా పెట్టుకుని, నాకు ప్రాక్టీస్ చేసినా రావట్లేదు అలాగే. అసలు నవ్వుతే తప్పు. కొంతమంది అంతసేపు ప్లెజెంట్గా ముఖం ఉంటుంది. ఎప్పుడన్నా ప్రసంగంలో ఒక జోక్ క్రాక్ చేశాను అనుకోండి, అంతసేపు ప్లెజెంట్గా ఉన్నవాడు జోకేగా అంటాడు. వాడు అంతసేపు బాగా ప్లెజెంట్గా ఉన్న ముఖం జోకే కానీ. ఎందుకు అంటే పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నవ్వడమేంటి తప్పుగానే?
ఒక ఆయన అన్నాడు నాకు, జోక్ లేకూడదండి ప్రసంగంలో, తప్పు. అసలు మనం నవ్వాలని బైబిల్లో ఎక్కడుందండి అంటాడు. దానికి అందరికీ ఏదో తెలిసిపోయినట్టు మాట్లాడేసేయటమే. సియోనుకు తిరిగి వచ్చిన వారిని ప్రభువు మరలా రప్పించినప్పుడు 126వ కీర్తనలో ఏమైంది? చదవండి చదవండి చదవండి. ఏమైంది? ఆకలైందా? మరి చెప్పరేంటి? ఏమైంది? సియోనుకు తిరిగి వచ్చిన వారిని ప్రభువు మరలా రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటుంది. కలగనాలంటే ముందేం చేయాలి? అందుకే మనం ఇప్పుడు నిద్రపోయిన వారి వలె ఉంటుంది. చెప్పండి. తర్వాత మన నోటి నిండా ఏముండేను? నవ్వు ఉండేది. మన నాలుక దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎప్పుడు నవ్విస్తా సంతోషంగా హాయిగా ఉండాలి. కానీ అందరం ఏడు ముఖాలు పెట్టుకొని మన కొంపంతా మునిగిపోయినట్టు, మన ఏదో సొమ్మంతా కూడా తిన్నట్టు చిటపట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి, అందులో ఏమనుకుంటారంటే మనం సచ్చినా ఈ దేవుణ్ణి నమ్ముకోవద్దురా. పాపం వాళ్ళ దేవుడిని నమ్మినందుకు వాళ్ళకి ఎన్ని బాధలు వచ్చినాయో, వాళ్ళ దేవుడు వాళ్ళని ఎన్ని బాధలు పెడుతున్నాడు. రే సచ్చినాలు ఏ దేవుళ్ళని నమ్ముకో కానీ ఆ దేవుణ్ణి నమ్మొద్దురా అనుకుంటారు. కానీ ప్రభువుని నమ్మిన బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉన్నారనుకోండి, అబ్బా ఎంత ఆనందంగా ఉంటారండి క్రైస్తవులు. ఎంత ఆనందం. ఇంట్లో అన్నం ఉడకదు, ఏం పెద్ద మంచి ఆహారం ఉండదు, మంచి వస్త్రాలు ఉండవు, దీనస్థితిలో ఉన్నారు, గుడిసెలో ఉన్నారు, ముఖాల్లో ఆనందం తాండవిస్తోంది. ఆహా, వారి దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలు చేశాడు, మనం ఆ దేవుని నమ్ముకుందాం అంటూ పరిగెత్తుకొస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంతోషంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సియోను పాటలు సంతోషము, యేసుక్రీస్తు ప్రభువు వారు స్నేహశీలి, ఆనందంగా చక్కగా నవ్విస్తూ ఆడుతూ పాడుతూ ఉండేవాడు. కరుణామయుడు తో చూపించినటువంటి యేసు ఆకారం తప్పు. ఎప్పుడు ఏదో టీబీ పేషెంట్ లాగా మెడక ఏలాడేసుకొని చాలా అమ్మరా అలా ఉండడు ఆయన. యేసు ప్రభు చాలా లైవ్లీగా యాక్టివ్ యంగ్ మ్యాన్ ఆఫ్ 30 years. చిన్న పిల్లలు యేసయ్యతో ఉండాలని ఇష్టపడ్డారండి. చిల్డ్రన్ లవ్డ్ జీసస్. దే వర్ అట్రాక్టెడ్ టువర్డ్ జీసస్. యేసు దగ్గరికి వెళ్ళాలని ఆశపడ్డారు. ఎట్లా ఉంటే చిన్నపిల్లలకి ఇష్టం అండి నాకు చెప్పండి? ఎప్పుడు ఏడుస్తూ ఉంటే ఇష్టమా? వాడు కూడా దూరంగా బిక్కమొహం వేసుకొని చూస్తుంటారు చిన్న పిల్లలు కదా. మనం సీరియస్గా ఉన్నాం అనుకోండి, పరిశుద్ధంగా ఉండాలి, మనం నవ్వకూడదు అని ఉంటే వాడు బిక్కుమంటూ దూరం నుండి చూస్తూ ఉంటాడు. ముఖంలో ప్రసన్నత కనపడాలి, ఆనందం కనబడాలి, నవ్వు కనబడాలి, ప్రేమ కనబడాలి, స్నేహశీలం ప్రేమించే గుణం కనబడాలి, ఆ కన్నుల్లో దయా కరుణ వాత్సల్యం కనపడాలి. ఆయన దగ్గరికి నేను వెళితే ఎంత బాగుండని కోరిక కలుగుతుంది. చిన్నపిల్లలు ఎంతగా మూకుమ్మడిగా తోసుకొచ్చారంటే శిష్యులకు కోపం వచ్చి వెళ్ళిపోండి అని అక్కడి నుంచి తోలేయాల్సి వచ్చింది. తోలేసిన వెళ్ళట్లా. యేసయ్య అన్నాడు, రాని చిన్నపిల్లలను ఆటంకపరచు. చిన్నప్పుడు నేర్చుకున్నాను పాట. నా యేసు స్వామి నా వంటి చిన్న పిల్లలను ఎత్తుకొని నాడంట, కౌగాలించి నాడంట, ముద్దు పెట్టి నాడంట. నా యేసు స్వామి నా వంటి చిన్న. ఎవరన్నా చిన్నపిల్లలు కనబడితే నేను మాత్రం
పలకరించకుండా ఉండలేదు. ఆ పాల బుగ్గలు, ఆ చక్కని బుగ్గలు, ఎవరి పిల్లోడో ఏమో. ఏం బాబు బాగున్నావా, హలో. ఎక్కడన్నా చూడండి చిన్న చిన్న పిల్లలందరూ నా చుట్టే ఉంటారు. ఐ లవ్ దెమ్, ఐ లవ్ చిల్డ్రన్. అదొక ఫ్యాసినేషన్ నాకు. పిల్లల్ని ఆ ప్రక్కన నాకు పెద్ద కోహినూరు వజ్రం పెట్టుంటా చూడరు. ఆ చిన్న పిల్లవాడు అక్కడ ఉంటే అదే అందమైన దృశ్యం. అంతకంటే అందమైంది ప్రపంచంలో లేదు. న్యూ బార్న్ బేబీ ఆర్ బేబీ ఆఫ్ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్, అంతకంటే అందమైన దృశ్యము ప్రపంచంలో లేదు. దైవ ప్రసన్నత వాళ్ళ లోపల ఉంటుంది. అందుకే మీరు మార్పు నుండి వీళ్ళలాగా కావాలి, లేకపోతే మీరు పరలోకం ఏనన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. చిన్న పిల్లలు కూడా ఇష్టపడేంత స్నేహశీలి యేసయ్య. చిన్న పిల్లల్ని పలకరించేవాడు అన్నమాట. ఏ పాపా, ఏమ్మా బాగున్నావా, బాబు భోంచేసావా, గుడ్, వెరీ గుడ్ అని పలకరిస్తూ పోయేవాడు. అందుకే ఎంటపడతా ఉన్నారు అందరు బెల్లం చుట్టేయగల్లాగా గంభీరంగా అందరూ అలా పోతా ఉంటే ఈ పిల్లలందరూ బిక్కు బిక్కుమంటే ఈయన ఏంటో నార్మల్గా లేడండి అనుకుంటారు. యేసు ప్రభువు వారు స్నేహశీలి, అది నేను చెబుతున్న విషయం. పరలోకములో ఆయన తండ్రి అయిన దేవుని వక్షస్థలాన్ని విడిచి కిందికి వచ్చి దేవదూతలతో అన్నాడు, మై ఫ్రెండ్స్, I have come down from the unapproachable light to make friendship with you. సమీపించరాని తేజస్సులో నుండి తండ్రి అయిన దేవుని వక్షస్థలములో నుండి బయటకు వచ్చాను. ఎందుకంటే మీతో స్నేహం చేయడానికి. ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్. చేతులు కలపండి. నైస్ మీటింగ్ యూ. ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్, ఓన్లీ బిగాటన్. నేను జనితైక దైవ కుమారుడను. బాగున్నారా? కమాన్ రండి. అందరి భుజాల మీద చేతులేసి తిరుగుతూ ఉన్నాడు. కొందరు భయం వేసింది నిన్నమ్మన్న మన మధ్యలో లేడు, సడన్ గా టప్కాయించి ఊడిపడ్డాడు, ఈయన ఎవరయ్యా బాబు అంటే అందులో కొందరు సీనియర్లు చెప్పారు, ఇంకా గుర్తుపట్టలేదా పిచ్చోడా, ఆయన ఎవరో తెలుసా? ఆయన మనకు తోడై ఉన్న దేవుడు. మనకు తోడై ఉండని దేవుడు కూడా ఉన్నాడు. ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. ఈయనేమో మనకు తోడై ఉన్న దేవుడు. ఇమ్మానుయేల్ అనేది ఆయన ఇటర్నల్ టైటిల్. అందుకే ఈ భూమి మీద ఆయనకు ప్రాక్టికల్ గా ఆ పేరు అక్షరార్థంగా పెట్టబడలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మాట చెప్పండి. యెషయా చెప్పినట్లుగా యేసుకు ఇమ్మానుయేల్ అని ఎందుకు పేరు పెట్టలేదంటే, ఆయన నరావతారం ఎత్తకు ముందు కూడా, నిత్యత్వములో కూడా, పరలోకములో కూడా ఇమ్మానుయేలే. భూమి మీదకి వచ్చాడు. అంతకంటే కోటాను కోట్ల ఏళ్లకు పూర్వమే దేవదూతలతో కలిసిమెలిసి ఉండాలని తండ్రి అయిన దేవుని వక్షస్థలము నుండి బయటకు వచ్చాడు. అందరూ కలిసిమెలిసి ఉందామని. తాను సృష్టించిన వారితో దూరాన్ని భరించలేని ప్రేమపూర్ణుడు ఆయన. దూరంగా ఉండలేడు. ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్. హి వాంట్స్ టు కమ్ డౌన్ అండ్ హగ్ యూ అండ్ కిస్ యూ. అంత ప్రేమ. ఇమ్మానుయేలు ఆయన పరలోకములో ఉన్న దినాలలో, ఆ రోజుల్లో, ఆ యుగాలలో ఆయనకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. కానీ వాళ్ళందరికంటే ఇతన్ని దేవుడు హెచ్చించాడట. ఆ మాట హెబ్రీ పత్రికలో కూడా చెప్పాడు. గమనించారో లేదో, మీ జ్ఞాపకం వచ్చిందో లేదో, మీలో ఒకరిద్దరికి జ్ఞాపకం వచ్చినట్టు నేను వివేచించాను. దేవుడు నాకు ఆ విషయం చూపించాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి
ఆ దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో అంత శ్రేష్ఠుడై, ఎవరికంటే శ్రేష్టమైన నామము? దేవదూతల కంటే శ్రేష్టమైన నామము అనే మాట ఎందుకు వచ్చింది అసలు? మా తాతగారు జాషువా గారని ఉండేవారు. ఇప్పుడు ప్రభు దగ్గర ఉన్నారు ఆయన. ఆయన సాగిలపాడి మొక్కేదనే పాట అంటే అది చాలా కోపం. ఎవరు? సొలొమోను ఎవడు? యోనా ఎవడు? యేసయ్యతో పోలుస్తాడేంటి? యోనా కంటే శ్రేష్ఠుడు మోషే కంటే ఎవడు? మోసేయుడు యేసయ్యతో పోల్చడానికి వీళ్ళందరూ యోగ్యులా? ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు. ఆయనతో పోల్చడానికి ఎవరు లేరు. నన్ను పోలిన వాడెవడు అని ఆయన బైబిల్లోనే సవాలు చేస్తున్నాడు. వేల్పులలోని సముడెవడని మనం పాట పాడతాం. ఆ పాట పాడలేకండి అసలు ఏంటిది అని కోప్పటి కసురుకునేవాడు. ఆయన శిష్యులు కొంత, అప్పుడు నేను బాగా చిన్నపిల్లవాడిని అనుకున్నాను, అంటే 10 ఏళ్ళ వయసు అలా ఉంది నాకు. ఆయన శిష్యులు కొంతమంది ఉండి, అది కాదండి అయ్య గారు, మరి యోనా సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ఆయనే కదా చెప్పుకున్నాడు, ఆయనే కదా అందుకొరకు మరి ఆ పాట రాశారు. ఆయన అన్నాడు, ఆయన సాత్వికం అది, ఆయన తగ్గించుకొని అన్నాడు. కానీ మనం అంటామేంటి? మోషే కంటే ఏంటి? మహబూబ్ నగర్లో ఒక పాస్టర్ గారు బోధ చేస్తున్నారంట. ఓ దేవుని బిడ్డలాలా, మన దేవుడు చాలా గొప్పవాడు. ఎంత గొప్పోడో తెలుసునా? ఎంత గొప్పోడంటే ఆయన దయ్యాల కంటే గొప్పోడు. ఇట్లా ఎదిగాడు ఏమిటాను? ఎంతకాలం నుండి సేవ చేస్తున్నావు బాబు అంటే 20 ఏళ్ళంట. 20 ఏళ్ళ బట్టి దొరలిచ్చే జీతం పుచ్చుకొని వాడు ఈ రకంగా తయారయ్యాడు. దయ్యాల కంటే గొప్పోడేమిటి? అసలు పోలికే లేదు. దయ్యాల కంటే గొప్పోడేనా కాదా? తప్పకుండా గొప్పవాడు, కానీ అసలు ఆ మాటే ఆగోడు. పోలికేంటి? చిచి, మీరు ఎవరన్నా నా దగ్గరకు వచ్చి, కుకట్పల్లిలో కుష్ఠరోగుల సేవా కేంద్రం ఉంది, అక్కడ ఒక కుష్ఠరోగి ఉన్నాడు, మీరు వాడికంటే చాలా అందంగా ఉన్నారు తిరిగా అని అంటే నాకు ఎంత కోపం వస్తుంది. ఎట్ట కనబడుతున్నానయ్యా? కుష్ఠరోగి కంటే అందంగా ఉన్నానా లేదా? మరి కాదా? లేనా? తప్పకుండా అందంగానే ఉన్నాడు, మీరు ఒప్పుకోకపోయినా సరే. ఎందుకంటే మా అమ్మ నాకు ఎప్పుడో చెప్పింది, అంత చక్కనోడు ఇండియాలో లేడు అని చెప్పేసి. వాడికంటే నేను అందంగానే ఉన్నాను, నాకు తెలుసు. కానీ మీరు ఆ మాట వాడితో నన్ను పోల్చడం మాత్రం నాకు కొంచెం కష్టం గుచ్చుకుంటుంది కదా. దేవుని బిడ్డలారా, యేసుతో పోల్చడానికి ఎవ్వరూ లేరు. కానీ కొన్నిసార్లు అవసరార్థము ఒక ఆత్మీయ పాఠము నేర్పడానికి యోనా కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు అంటే వారు చేసిన కార్యముల కంటే ఈయన చేసే కార్యములు గొప్పవని అర్థం. మోషే భక్తుడు శరీర సంబంధమైన దాస్యము నుండి శరీర సంబంధమైన విడుదలను ఇశ్రాయేలుకు సాధించాడు. కానీ యేసునాథుడు మన కొరకు ఆత్మ సంబంధమైన దాస్యము నుండి విడుదలను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మోషే ద్వారా ఇశ్రాయేలుకు వచ్చిన రక్షణ కంటే యేసు ద్వారా మనకు కలిగే రక్షణ చాలా గొప్పది. వారు చేసిన కార్యముల కంటే యేసు చేసిన కార్యాలు చాలా గొప్పవని చెప్పడానికి
ఆయనకంటే గొప్పవాడు ఈయనకంటే గొప్పవాడు అంటున్నాం తప్ప అసలు పోల్చడానికి యోగ్యుడు ఎవడు కాదు. ద ట్రాన్సెండెన్సీ ఆఫ్ గాడ్ అని A.W. టోజర్ ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ అని ఒక గాడ్స్ ఇమ్యూటబిలిటీ, గాడ్స్ ఇన్ఫినిటీ, గాడ్స్ ఇటర్నల్ బీయింగ్ అని అన్ని దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ అన్ని కూడా రాశారు A.W. టోజర్. ఇంగ్లీష్ చదవగలిగిన వాళ్ళు తప్పకుండా ఆ బుక్ చదవండి. ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ ఆ బుక్. అందులో ద ట్రాన్సెండెన్స్ ఆఫ్ గాడ్ అని దేవుని యొక్క అతీత తత్వము అనే విషయాన్ని మాట్లాడుతూ ఏమంటారంటే, భూమి మీద ఉన్న మనుషులకు దేవునికి ఎంత దూరం ఉన్నదో పరలోకములోని కెరూబులకు ఆయనకు కూడా అంతే దూరం ఉన్నది. ఎంత 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 దూరం ఉంది? భూమి మీద ఉన్న మనిషికి దేవునికి ఎంత దూరమో పరలోకములోని దేవదూతలకు, కెరూబులకు, శరాఫులకు ఆయనకు కూడా అంతే దూరం. ఎందుకంటే దేవదూతలు మనము ఒకే కేటగిరీకి చెందిన వాళ్ళము. దేవదూతలు మనము సృష్టింపబడిన జాతికి చెందిన వాళ్ళం. ఆయనేమో సృష్టింపబడని వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. He is uncreated being and we are created beings. By this virtue, this fact, he is infinitely above both human beings and the cherubim of heaven. పరలోకపు దూతలకు కూడా ఆయన అతీతుడన్నమాట. నా నుంచి కొలిస్తే ఎన్ని కోట్ల మైళ్ళ దూరం ఉంటుందో కెరూబు నుంచి కొలిసిన అన్ని కోట్ల మైళ్ళ దూరమే ఉంటుంది. దేవదూతలు ఎవరు? ఆయన కలుగునుగాక అంటే పుట్టినోళ్ళే తప్ప వాళ్ళేం గొప్ప. కొంతమంది దేవదూతలే నిన్ను పొగుడుచుండగా నేను ఇంతటి వాడిని ప్రభువా అంటే ఏంటి? చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఆయన్ను పొగుడుతున్నాను. ఎవరైనా వచ్చి ఇప్పుడు అదే రంజిత్ తోఫీర్ గారంటే మామూలు బోధకుడు కాదండి. బైబిల్ కాలేజ్ టీచర్లు, ప్రొఫెసర్లు, ప్రిన్సిపాళ్ళు, వాళ్ళు వీళ్ళు సంస్థల నాయకులు ఆయన బోధ వింటారు. ఆ మహామహానుభావులే ఆయన బోధ వింటుండగా నిన్న కాక ముందు రక్షింపడ్డోళ్ళు మనం ఎంతరా, మనం కూడా విందాం అన్నట్టు సీన్ క్రియేట్ చేస్తారు కొంతమంది. అది న్యాయమే. గొప్ప నాయకులు, సీనియర్ సేవకులే ఆయన బోధ వింటున్నారు కనుక మరి మనం ఎంత రోజుల్లో మనం విందాం అని అంటే దాంట్లో అర్థం ఉంది. కానీ కెరూబులే నిన్ను స్తుతించుచున్నారు. నేనెంత అంటే వాళ్ళతో స్తుతింపబడ్డబట్టే మామూలు విషయం కాదు. అంత గొప్ప ఛాన్స్ ఈయన కొట్టేసి అంత ఎరిగిపోయాడు అన్నట్టు. వాళ్ళెవరు? వాళ్ళకైనా దేవుని కృపే కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవదూతలకైనా దేవుని కృపే. వాళ్ళు అక్కడ ఉన్నారంటే అది ఆయన కృప. అంతగాని వాళ్ళు పెద్ద వీరాది వీరులని కాదు. ఆ కెరూబుల్లో ఒకడు నేను వీరాది వీరుని అనుకున్నాడు కాబట్టి ఒక తల్లిదని కింద పడేశాడు. మీకు తెలుసా, కెరూబుల్లో ఒకడే సైతాన్ అయ్యాడు. వాడు ఎంత పైన ఉన్నా నా స్థితికి దేవుని కృపే కారణమని అనుకోవాలి, లేకపోతే డేంజరే. దేవుని స్తోత్రం కలుగును గాక. గనుక ప్రియులారా, ఆయన దిగి వచ్చి దేవదూతల మధ్యలో సంచారం చేసేటప్పుడు కొంతమంది జూనియర్లు అడిగారు అన్నమాట, ఇది ఎవరన్నయ్యా, నిన్న మొన్న లేడు, సడన్ గా తప్పకాయించుండే ఎక్కడి నుంచో, ఏ కహాసే ఆగయా, కౌన్ హై అని అంటే సీనియర్లు చెప్పారే, గుర్తుపట్టలేదా? సమీపించరాని తేజస్సులో ఉంటే దేవుడు అక్కడే ఉండిపోతే మనం ఆయనతో స్నేహము చేయలేమని మనకు తోడై ఉండడానికి దేవునిలో ఒక తునక దిగొచ్చిందిరా. ఈయన మనకు తోడై ఉన్న దేవుడు. అలాగూ దేవదూతల మధ్యలో తన్ను తాను తగ్గించుకొని కొన్ని కోటాను కోట్ల యుగాలు ఎక్కడ చౌరస్తాలు ఎవరు దేవదూతలు కనపడ్డా ఎదురుపో, ఏం తమ్ముడు బాగున్నావా, భోంచేసావా అని అడిగేవాడు అన్నమాట. మీకు తెలుసా, దేవదూతలు భోంచేస్తారు. దేవదూతల ఆహారము నరులు భుజించిది కదా. ఆకాశ ధాన్యము నరులకు ఇచ్చాడు ఆయన. ఏం తమ్ముడు భోంచేసావా
ఇందాక ప్రయాణం బాగున్నావా? ఏంటి బండి తోసుకెళ్తున్నావు ఏంటి? పెట్రోల్ అయిపోయిందా? వాళ్ళు కూడా బండి ఉన్నాయి, దానికి కూడా ఫ్యూయల్ ఉంది. గుర్రం కొంచెం బాగోలేదు అన్నయ్య, నేను అది పెరట్లో కట్టేశాను, ఇంకో దేవతతో గుర్రం అడుక్కుందామని అక్కడి దాకా బండి తోసుకెళ్తున్నాను అని ఆ లోక వ్యవహారాలు ఏం మాట్లాడుకునే వాళ్ళు. ఏరా ఈ మధ్య కనిపించలేదు తమ్ముడు అంటే వ్యవసాయం మీద బిజీగా ఉండిపోయాను అన్నయ్య. ఏం చెప్పుకునేవాళ్ళు? మొత్తం మీద అందరిలో ఒకడై కలిసిమెలిసి తమ్ముడు 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 అన్నయ్య, ఆ ప్రేమతోనే కడుపు నిండిపోయింది. అసలు అందరి మధ్యలో ఒకడుగా పరిగణించబడ్డాడు గనుకనే కొందరు దేవదూతలు ఆయనకు నమస్కారం చేయడానికి ఇష్టపడలేదు. ఆయన దేవుడండి, అలవాటు అయిపోయిందిగా. 100 ఏళ్ళు, 1 కోటి సంవత్సరాలు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు ఏళ్ళు అయిపోయేసరికి ఆయన ఏంది మావిడే, మా ఇంట్లో ఎప్పుడు వస్తాను పోతాను, ఆయనేంటి దేవుడు ఏంటి కాదు. ఆయన్ని మనం స్తుతించవలసిన అవసరం లేదని కొంతమంది చప్పరించేశారు. ఆయన ఆప్తాలనుకున్నారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము దయచేసి 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని, దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని. ఎప్పుడు నమస్కారం చేయాలంట? భూలోకానికి 2వసారి వచ్చినప్పుడు దేవదూతలందరూ ఏం చేయాలి అంటే, ఇప్పటిదాకా తండ్రి అయిన దేవుడికి తీరని కోరిక ఇది. అందరూ నమస్కారం చేయాలి అని కోరిక. కొంతమంది నమస్కారం పెట్టలేదు ఆయనకి. యెహోవా దేవా నీకు నమస్కారం పెట్టమంటే పెడతాం, కానీ ఆయనకు పెట్టాం. ఎందుకు పెట్టాలి? నేను ఒక ఉదయ నక్షత్రము, ఆయన కూడా ఒక ఉదయ నక్షత్రం. నేను దేవుని కుమారుడు, ఆయన కూడా కుమారుడు. ఎందుకు నేను నమస్కారం పెట్టాలి? తండ్రి దేవుడు అంటాడు, అదే పిచ్చోడు, ఆయన కుమారుడు నువ్వు కుమారుడు అయితే కానీ, ఆయనేమో నేను కన్న నా కుమారుడు, నీవేమో నేను సృష్టించిన కుమారుడు. నీకు జ్ఞానం ఉంది, ఆయనకు జ్ఞానం ఉంది, కానీ ఆయన జ్ఞానం ఏదో ఆయన సొంత జ్ఞానం, నీకున్నదేమో ఆయన ఇచ్చిన జ్ఞానం. యేసుక్రీస్తు అవతరించక ముందు పరలోకములో ఉన్నప్పుడు ఆనాడే ఆయన ఇమ్మానుయేలుగా తండ్రి అయిన దేవుని వక్ష స్థలాన్ని విడిచి తన్ను తాను తగ్గించుకున్న ఒక ప్రేమామయుడుగా దేవదూతల మధ్యలో ఒక దేవదూత వలె ఆయన సంచారము చేశారు. అందుకే ఆయన పేరు లేఖనాలలో, దేవుని గ్రంథములు అనేక సార్లు యెహోవా దూత అని పిలువబడి, చాలాసార్లు ఆయన పేరు యెహోవా దూత. నేను ఈ విషయం వివరించడానికి ఈ కూటంలో, ఈ రాత్రి కూటంలో కలిసిపోదు. పరిశుద్ధ దేవుడు గురించిన జ్ఞానం అనే గ్రంథం నేను రాశాను, చదవండి. అందులో విపులముగా రాసి దాన్ని నేను తిరుగు లేకుండా నిరూపించాను. ఆ గ్రంథము చదివి కొందరు యెహోవా సాక్షులు కూడా యేసే దేవుడిని అంగీకరించి బయటకు వచ్చి రక్షింపబడ్డారు. యెహోవా దూత అనేక సార్లు బైబిల్లో దూత 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 అని పిలువబడ్డాడు యేసయ్య. తిరుగులేని ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఒకటి నేను మీ దృష్టికి తెచ్చి ముగిస్తాను. ఈ పాయింట్ ముగించుకుంటా, ప్రసంగం అని ఆశపడకండి. ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనం. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో, కామాలు భూస్టాపులు లేవా తల్లి? ఆ దేవుడు అనగా నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు, కామ అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత. ఏమండి, అందరూ గమనించారా?
నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండరు ఆ దేవుడు, నేను పుట్టింది మొదలుకొని ఈనాటి వరకు నన్ను ఎవరు పోషించారో ఆ దేవుడు అనగా దూత. దేవుడు అనగా దూత అంటే కుమారుడైన దేవునికి ఈ పేరు స్థిరపడిపోయింది. ఏం పేరు? దూత. దూతలలో ఒకని వలె ఉన్నాడు కానీ ఆయన దూత కాడు. తర్వాత మనుషుల్లో ఒకరిలాగా ఉన్నాడు కానీ ఆయన మనిషి కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనిషి కాడు కానీ మనిషి అని పిలువబడ్డానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దూత కాడు కానీ దూతల్లో దూతగా పిలువబడ్డానికి ఇష్టపడతాడు. అంటే దూరంగా ఉండే కంటే దగ్గరగా ఉండడం ఆయనకి ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దేవదూతల కంటే హెచ్చగున్నట్లుగా తండ్రి అయిన దేవుడు ఆయనను అభిషేకించాడట. బాగా వినండి, అంశంలో ఒకడు ముందుకేద్దాం. దేవదూతల కంటే అనగా నీ చెలికాండ్ర కంటే నీవు హెచ్చగున్నట్లుగా నీ దేవుడు అనగా అనగా ఎవరు? తండ్రి అయిన దేవుడు నిన్ను అభిషేకించెను. ఎప్పుడు అభిషేకించెను అంటే యోర్దాను నది తీరమున ఆత్మ ఆయన మీదికి వచ్చెను అని చెప్తాం. చాలా తప్పు, చాలా తప్పు. ఈ 45వ కీర్తనలో ఉన్న అభిషేకము వేరు, యోహాను బాప్తిస్మం ఇచ్చినప్పుడు యేసు పొందిన అభిషేకం వేరు. 45వ కీర్తనలో ఉన్న అభిషేకం వేరండి. యోహాను బాప్తిస్మం ఇచ్చినప్పుడు యోహాను బాప్తిస్మం ఇచ్చినప్పుడు యేసు మీదికి వచ్చిన అభిషేకము యెషయా గ్రంథము 61వ అధ్యాయములోని అభిషేకం. ఈ అధ్యాయం మీద మా చిన్నమ్మ గారు చక్కని పాట రాశారు. ఇక్కడే ఉన్నారు అనుకోకుండా. ఇట్స్ ఏ హ్యాపీ కోఇన్సిడెన్స్. ఈ 61వ అధ్యాయం యెషయా గ్రంథములోని అభిషేకమే యేసు మీదికి వచ్చింది. కానీ 45వ కీర్తనలో అభిషేకం కాదండి. ఈ రెండు వేరు వేరని మీరు గమనించాలని నా కోరిక, నా మనవి. ఈ రెండు వేరు వేరు. అది మీరు గ్రహిస్తే ఈనాటి ప్రసంగానికి సార్థకత వచ్చేసినట్టే, నా ప్రయాస ఫలించినట్లే. దీస్ టూ ఆర్ డిఫరెంట్ అనాయింటింగ్స్. Jesus was anointed twice. Once, the first time he was anointed at the beginning of his earthly ministry. The second anointing he received at the close of the work of redemption. విమోచన కార్యమును ఆయన ముగించిన పిదప ఆయన అభిషేకించబడ్డాడు. అదేమో 45వ కీర్తనలో రాయబడింది. 61వ అధ్యాయం విషయాల్లో ఉన్నటువంటి అభిషేకం ఏమిటి? నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను ప్రకటించడానికి, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించడానికి, యెహోవా హితవత్సరమును ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించెను. ఇదే నెరవేరింది అని లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనములో యేసయ్య సాక్ష్యము స్వయంగా ఇచ్చాడు. ప్రభువార్త నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను అని వ్రాయబడిన చోటు యెషయా గ్రంథములో ఆయనకు దొరికెను. ఆయన చదివి ముగించి గ్రంథమును చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరునని వారితో చెప్పసాగారు. ఏ లేఖనము? యెషయా 61లోని లేఖనం నెరవేరింది. 45వ కీర్తనలో లేఖనం నెరవేరినప్పటికీ ఇంకా ఈ అభిషేకము దేని కొరకు? పావురము వలె పరిశుద్ధాత్మ దిగి రావడం అనే అభిషేకం దేని కొరకు? సువార్త ప్రకటించడానికి.
ఈ విశ్వ విమోచన యజ్ఞము జరిగించడానికి కావలసిన శక్తిని ఆయనకి ఇవ్వడానికి అభిషేకం వచ్చింది. ఆ కార్యము నమ్మకముగా చేసి ముగించిన తరువాత అప్పుడు దేవదూతల కంటే ఎక్కువగా దేవుడు ఆయన హెచ్చించాడు. దేవుడు ఆయన హెచ్చించాడని 45వ కీర్తనలో కోరహు కుమారులు మనకు చెప్పారు. కానీ ఎప్పుడు హెచ్చించాడో హెబ్రీ పత్రికలోని లేఖనం మనకు చెబుతుంది. ద టైమ్ ఆఫ్ దట్ ఎగ్జాల్టేషన్ ఎగ్జాక్ట్లీ ఎప్పుడు అంటే 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి అప్పుడు దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందిన వారి కంటే అంత శ్రేష్ఠుడై, దేవదూతల కంటే శ్రేష్ఠుడై, దేవదూతల కంటే శ్రేష్ఠుడై ఎప్పుడయ్యాడు? పాపముల విషయంలో శుద్ధీకరణము చేసి దేవదూతల కంటే శ్రేష్ఠుడు. ఆ ఆర్డర్ ఆఫ్ మెన్షనింగ్ చూడండి. ఏది ముందు మెన్షన్ చేశాడు? పాపముల విషయములో శుద్ధీకరణ ముందు మెన్షన్ చేశాడు. తర్వాత దేవదూతల కంటే హెచ్చుగా ఆయనను హెచ్చింపబడడం అనే సంగతిని ప్రస్తావించాడు. గనుక ప్రియులారా, ఈ 45వ కీర్తనలోనికి మనం మళ్ళీ వెళదాం. అక్కడ ఉన్న సంఘటనల క్రొనాలజీ, 45వ కీర్తనలో చెప్పబడినటువంటి విషయాల సంఘటనల క్రమ వరుస క్రొనాలజీని మనము ఫిక్సప్ చేసుకోవడానికి లేఖనాలు మొత్తం మనం అటు ఇటు సర్వే చేశాం. ఇప్పుడు మనకు అర్థమైంది, గమనించండి. మొట్టమొదట ఆయన సమీపించరాని తేజస్సులోని దేవునిలోని ఒక భాగముగా ఉండి అక్కడి నుంచి కిందికి దిగాడు. ఎప్పుడు? మరియమ్మ గర్భములోకి రావడానికి ముందే, ఈ భూమి అసలు ఇంకా సృజింపబడక ముందే, యుగ యుగములకు పూర్వమే ఆయన దేవదూతల మధ్యలోకి దిగి వచ్చాడు. అప్పట్లో ఆయన దేవదూతల మధ్యలో ఒకని వలె పరిగణించబడ్డాడుగా, నిజానికి దూత కాడు, ఆయన దేవుడే. ఆయన దూతల మధ్యలో ఒకని వలె పరిగణించబడుతూ దూతలలో దూతగా పిలువబడుతూ ఉండగా తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే, దేవదూతల కంటే పైగా నా కుమారుణ్ణి హెచ్చిస్తాను అనుకొని ఎవరూ చేయలేని కార్యక్రమాన్ని తన కుమారుడికి అప్పగించాడు. ఆ కార్యక్రమాన్ని ఆయన విజయవంతంగా నెరవేర్చాడు. పాపముల విషయములో ప్రాయశ్చిత్తము జరిగించు కుమారుడా, అది ఏ దేవదూత చేయలేడు. ఎందుకంటే పాపముల విషయంలో శుద్ధీకరణ చేయడానికి పాపము లేని మహిమగల, నాశనము లేని రక్తం, అక్షయమైన రక్తం, మహిమగల రక్తం కావాలి. ఆ రక్తము చిందించగల శక్తి, అధికారం దేవుని కుమారునికి ఒక్కనికే ఉన్నది. ఆయన వచ్చి పాపముల విషయంలో శుద్ధీకరణ చేసి మళ్ళీ లేచి పరలోకానికి వెళ్ళినప్పుడు అప్పుడు తండ్రి ఏమన్నాడంటే, కుమారుడా ఇలా రా, నేను అప్పగించిన కార్యాన్ని నీవు నిర్విఘ్నముగా ముగించినందున ఇక మీదట నీవు దేవదూతల్లో ఒకని వలె పరిగణించబడవు. వారికంటే శ్రేష్ఠుడుగా నిన్ను నేను నా కుడి పార్శ్వములకు హెచ్చించుచున్నాను అని నా ప్రక్కన కూర్చుండబెట్టుకొని రెండవసారి ఆయన తల మీద తైలమును పోశాడు. అప్పుడు ఆయన వస్త్రములెల్లా అగరు వాసనే, గోపరస వాసనే, లవంగి పొట్ట వాసనే. అక్కడ అభిషేకం పొందాడు ఆయన. ఇదే సంగతి మనకు పేతురన్న కూడా చెప్పాడు. చూడండి, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 32, 33 చూడండి దయచేసి. ఈ యేసును దేవుడు లేఖను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడి పార్శ్వములకు హెచ్చింపబడి
పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని ఆయన పొంది ఇప్పుడు గుమ్మరించాడు. ఏమండి, ఎప్పుడు పొందాడు ఆ వాగ్దానం? ఆయన పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానం ఎప్పుడు పొందాడు? ఈ యేసును దేవుడు లేపిన తరువాత. ఈ యేసును దేవుడు లేపెను, ఆయన తండ్రి అయిన దేవుడు కుడి పార్శ్వానికి హెచ్చింపబడి అప్పుడు ఫ్రెష్ అనాయింటింగ్ అనేది పొందాడు. ఇదే 133వ కీర్తనలు చెప్పాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అది తల మీద పోయబడి. ఎవరి తల మీద? అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా. ఎవరి గడ్డం మీదుగా చెప్పాలి? మీరు ఎవరి గడ్డం మీదుగా? అహరోను గడ్డం మీదుగా. మరి తల మీద పోయబడి అంటే ఎవరి తల మీద? అహరోను తల మీద అని ఉండాలిగా. నేనే బైబిల్ రాస్తే ఎలా రాసేవాడిని అంటే, అది అహరోను తల మీద పోయబడి అతని గడ్డము మీదుగా కారి అని పర్ఫెక్ట్గా రాయాలి తండ్రి. రాస్తే ఏంటి ఇలా రాసేవండి? బ్రోకెన్ సెంటెన్సెస్, కనెక్షన్ లేకుండా. నాకు అప్పగించాల్సింది పర్ఫెక్ట్గా రాసేవాడిని. బైబిల్లో సరిగా లేదు కొన్ని చోట్ల. నాకు అప్పగిస్తే బాగా రాసేవాడిని అని ప్రార్థన చేశాను ఒకసారి. అందుకే నీకు అప్పగించలేదు అన్నాడు ఆయన. నువ్వు నేను చెప్పినట్టు రాయవు, నీకంటే బోర్డు తెలివి. నాకు ఎదురుగా నువ్వు ఎడిటర్ సంపాదకుడివి కదా, నువ్వు ప్రూఫ్ రీడర్వి కదా. నువ్వు నా రాక కూడా నువ్వు ప్రూఫ్ రీడింగ్ చేస్తావు, ఎడిటింగ్ చేస్తావు. అందుకే నీకు అప్పగించలే. ఎవడైతే నోరు మూసుకొని అర్థమైనా కాకపోయినా నేను చెప్పినట్టు రాస్తాడో వాడిని పెట్టు. లేవి యాజకత్వానికి ప్రతినిధి. మొట్టమొదటి పరిశుద్ధాత్మాభిషేకం దిగొచ్చింది లేవి యాజకత్వం మీద కాదు, తల మీద పోయబడి అన్నాడు. అహరోను ఇశ్రాయేలు జాతికి ప్రతినిధి, లేవి గోత్రానికి ప్రతినిధి, ధర్మశాస్త్రానికి ప్రతినిధి, ధర్మశాస్త్ర ఆచారాదులకు ప్రతినిధి. తైలము ముందు పోయబడింది మన జాతిలో యేసు మీదనే కాని వాళ్ళ మీద కాదు. తల మీద. తల అనేది యేసయ్యకున్న బిరుదులలో ఒకటి. ఆయన శిరస్సై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన శిరస్సై ఉన్నాడు. మనమందరము ఆయన శరీరమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన శిరస్సై ఉన్నాడు. మనమందరము ఆయన శరీరమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునగా. గనుక శిరస్సు మీద పోయబడి అంటే యేసయ్య మీద పోయబడి తైలము అహరోను. మరి అక్కడ అహరోను కంటే ఎందుకు అన్నాడు? కొట్లాటకు రావద్దు. ఆ అభిషేకము ముందు యేసు మీద పోయబడి ఇశ్రాయేలు జనాంగము మీద పోయబడి. మొట్టమొదట 3,000 మంది ఎవరండి? అందరూ యూదులే. ఇశ్రాయేలు జనాంగములో పోయబడి అసలు ముందందరూ యూదులే పరిశుద్ధాత్మ పొందారు. మొట్టమొదటిసారి కొర్నేలి కూడా పరిశుద్ధాత్మ పొందితే ఆ అన్య జాతి వాని వద్ద ఎందుకు నువ్వు అన్నం తిన్నావు అని కొట్లాడుకొచ్చారు. అప్పుడు పేతురు అన్నాడు, మన వలనే పరిశుద్ధాత్మను పొందారు కదా, మన వలనే పరిశుద్ధాత్మను పొందినవి అంటే అది చాలా గొప్ప సంగతి అన్నమాట. పరిశుద్ధాత్మ అభిషేకం ముందు యేసు మీద పోయబడి అక్కడ నుండి ఇశ్రాయేలు గోత్రములకు ప్రవహించి అక్కడ నుండి 10వ అధ్యాయం నుండి అన్యజాతి వారికి కూడా వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకము యూదులకును అన్యులకును ఏకముగా సమానముగా సంక్రమించిందో అప్పుడు అన్యులు యూదులు పరిశుద్ధాత్మ అభిషేక ప్రభావమును బట్టి యేసునందు ఒక్క శరీరం అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడారా, ఆయన మీద పోయబడి యూదా జనాంగము ద్వారా అన్ని జనాంగములన్నిటికీ ప్రవహించిన పరిశుద్ధాత్మ అభిషేక తైలమును గుర్చి
133వ కీర్తన చెబుతోంది, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఇదంతా మరిచిపోయి ఐక్యంగా ఉంటే ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వతం. ఏమైక్యం? దొంగలు కూడా ఐక్యంగా ఉంటారు. అందరూ కలిసి ఐకమత్యంగా నువ్వు ఆ ఊరు దోచుకో, నేను ఈ ఊరు దోచుకుంటాను, ఒకరి జోలికోరు రావద్దు. దొంగలు కూడా నీతి నియమాలు ఉంటాయి. దానికి ఐక్యత ఏమైక్యత? ముందు అసలు వాక్యం సరిగ్గా నేర్చుకుందాం. దేవునితో ముందు ఐక్యత ఉండాలని. నీకు నాకు ఐక్యత ఉంటే ఏమి లాభం? దేవునితో నీకు సమాధానం లేదు, నాకు సమాధానం లేదు. మన ఇద్దరు సమాధానంగా ఉంటే జోగి రాజుంటే బూడిద రాజుందట. దేవుని మట్టి మన సమాధానం ఎందుకండి? దేవునితో సమాధానం పడాలి. 133వ కీర్తన చెప్పేది ఏదెట్లున్నా ముందు కలిసి ఉండినది కాదు. సమాధానము కలుగుదే వచ్చుతున్న తలంచుచున్నారా? కాదు, నేను భేదమునే కలుగుదే వచ్చుతుంది. ఇది మొదలుకొని 5గురు ఉన్న ఇంట్లో ఇద్దరు వేరుపడి, ఇద్దరేమో ముగ్గురికి విరోధంగా, ముగ్గురు ఇద్దరికి విరోధంగా ఉంటారు. ఇది మొదలుకొని తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికి, అత్త కోడలికి, కోడలు అత్తకు విరోధముగా ఎందుకుంటారు? అది యేసునాథుడు అసలు అట్లా చిచ్చు పెట్టడానికే వచ్చాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అవన్నీ మరిసిపోయి ఐక్యంగా ఉండండి. ఏం ఐక్యంగా ఉండాలి? అసలు తెలుసా ఐక్యం అంటే ఏంటో? ఆశీర్వాదము శాశ్వత జీవము అక్కడ ఉండవాలని యెహోవా సెలవిచ్చారంటే ఎక్కడ ఉండాలంటే శిరస్సైన యేసునాథుని తల మీద పోయబడిన పరిశుద్ధాత్మ పరిమళ తైలాభిషేకం ఎక్కడికి ప్రవహించిందో అక్కడ ఆశీర్వాదం ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం ఎక్కడికి ప్రవహించిందో అక్కడ శాశ్వత జీవం ఉండాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు సంగతి వదిలిపెట్టేసి పిడకలు పెట్టి అందరూ ఐక్యంగా ఉండాలి. యూనిటీ ఏ యూనిటీ? ఎవరికి యూనిటీ రాదు. యునైటెడ్ క్రిస్మస్ కన్వెన్షన్ అన్నిటితో, యునైటెడ్ క్రిస్మస్ ఏదో ఒక ఫంక్షన్, అంతవరకే యూనిటీ. స్టేజ్ మీద హలో బ్రదర్ బాగున్నారా, హలో, యూనిటీ. ఈ తర్వాత యూనిటీ ఉండదు. నెక్స్ట్ సండే పోయి ప్రసంగాలు వినండి, వాడి మొహం వాడేం పరలోకం వస్తాడు, భాషల్లో లేవు అంటాడు. తిక్కరే ఆయన అంటాడు, అసలు భాషలు మాట్లాడతాడు వాడు. అసలు భాషలు ఎక్కడివ్వండి, ఎప్పుడూ ఆగిపోయినాయి కదా, వాడి దయ్యం పెట్టింది అంటాడు. ఇది యూనిటీ. యూనిటీ రాదు. పరిశుద్ధాత్మ నది మొత్తం ముంచెత్తి వరదలు వస్తే తప్ప యూనిటీ రాదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘములన్నిటినీ ఐక్యము చేయగల శక్తి పరిశుద్ధాత్మ వర్షానికి మాత్రమే ఉంది. పరిశుద్ధాత్మ వర్షం రావాలి, వరదలు రావాలి. మన కూటాల్లో వర్షం వచ్చినా కూర్చుంటున్నారు. చాలా కూటాలు నేను చూస్తున్నాను, 4 చినుకులు పడగా అందరు లేచి వెళ్ళిపోతారు. మన కూటాల్లో చిన్న చంటిపిల్ల తల్లులు కూడా, ఆ పిల్ల కూడా ఒక ముసుగేసేసి ఏమో ముసుగేసేసి అట్లా కూర్చుంటున్నారు. గమనిస్తున్నాను. ఎందుకు లేచి వెళ్ళరు? మరి వేరే కూటాల్లో చిన్న చిలుకు పడగానే అందరూ వెళ్ళిపోతారే. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వర్షం వస్తుందని కాదు, అసలు రావాల్సిన వర్షం రావట్లేదని వెళ్ళిపోతున్నారు. వర్షం వస్తుందని కాదు పోయేది, అసలు కావలసిన వర్షం రావడం లేదని పోతున్నారు. దేవుని స్తోత్రం కలిగింది కాక. అయితే దేవుని కృప వల్ల వర్షం వచ్చినా ఎందుకుంటున్నారంటే అసలు రావాల్సిన వర్షం అసలు వచ్చిందే ఈ వర్షం కోసం. అయితే ఇది చినుకులే ఉందిలే, స్నానం చేసి తడవమా, తుడుచుకుంటావు తర్వాత. కానీ మనకు కావలసింది దేవుని ఉపదేశము మంచు వలె కురవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము వర్షము వలె కురవాలి. అందుచేత ప్రియులారా, దేవుని పరిశుద్ధాత్మ తైలము, ఆశీర్వాదమునకు కారణమైన పరిశుద్ధాత్మ తైలము, శాశ్వత జీవమునకు కారణమైన పరిశుద్ధాత్మ తైలము మన మీదకి ఎలా వచ్చింది అంటే, యేసునాథుడు శిలువ మీద యాగమై బలి అయి యజ్ఞముగా వచ్చి పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసిన తరువాత, పునరుద్ధానము చెందిన తరువాత, పరలోకములకు ఆరోహణుడైనప్పుడు పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానప్పుడు ఫ్రెష్గా పొందాడంట. కుమారుడా సహబాష్, నేను అప్పగించిన పని బాగా నెరవేర్చావు, అందుచేత నిన్ను ఇప్పుడు ఈ దేవదూతల కంటే పైగా హెచ్చిస్తాను, రా నా ప్రక్కన కూర్చో, నా కుడి ప్రక్కన అని కూర్చుండబెట్టుకొని
పరిశుద్ధాత్మ తైలాన్ని మొత్తం కొరత లేకుండా గుమ్మరించి పారేశాడు. అప్పుడు దేవదూతలు వచ్చి వస్త్రాలు పట్టుకొని చూసి, అయ్యా చెలికాడా, మా ఎవరి బట్టలు చూసినా ఇంత వాసన లేవు, నీ వస్త్రములెల్లా లవంగి పట్ట వాసనే, గోపరస వాసనే, అగరు వాసనే, పరలోకమంతా ఘమఘమఘమఘమలాడిపోయింది యేసయ్య పరిమళానికి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ 45వ కీర్తనలో అసలు సంగతి ఇప్పుడు కొంచెం వెనక ముందు రాశాడు. ఈలాగు అభిషేకించబడినటువంటి రారాజు ఉన్నాడు చూసారా, ఈయన ఇప్పుడు మళ్ళా భూమి మీదకి రావాలని దేవుడు పిలుస్తున్నాడు. అది రెండవ రాకడ కొరకు తండ్రి ఆదేశించుచున్నాడు. ఒకప్పుడు దేవునిలో భాగమై ఉండినటువంటివో దైవమా, దేవదూతల్లో ఒకటిగా దేవదూతలను చలికాండ్రుగా చేసుకున్నటువంటివో స్నేహశీలి, పాపముల విషయంలో శుద్ధీకరణ చేసినటువంటివో విమోచకుడా, ఇప్పుడు నీవు మళ్ళీ బయలుదేరి వెళ్ళు. దేవదూతల కంటే ఉన్నతముగా హెచ్చింపబడి అభిషేకించబడినటువంటి ఓ దైవ కుమారుడా, నీవు మళ్ళీ బయలుదేరి వెళ్ళు. 3వ వచనం, శూరుడా నీ కత్తి. మొదటి రాకడలో ఆయన నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడనన్న. కానీ రెండవ రాకడలో ఆయన పేరు శూరుడు. నీ కత్తిని మొలను కట్టుకొనము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనము. ఓ సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, అర్మగద్దోను యుద్ధము కొరకు పిలుపన్నమాట. కమాన్, గెట్ రెడీ ఫర్ అర్మగద్దోన్ వార్. ద వార్ ఎట్ ద వ్యాలీ ఆఫ్ మెగిద్దో. అర్మగద్దోను యుద్ధం. రాజు యొక్క శత్రువుల గుండెల్లోని బాణములు చొచ్చునుగాక. రాజు శత్రువులు అంటే క్రీస్తు విరోధులు అన్నమాట. క్రీస్తు విరోధి, అతని అనుచరులు, అతని ఆరాధకులైన వారందరి గుండెలలో బాణాలు గుర్తించడానికి బయలుదేరు అన్నాడు. రెండవ రాకడలో యేసు వస్తాడు. అర్మగద్దోను యుద్ధం పోరాడతాడు. అప్పుడు ఆయన ఒక రాజ్యమును భూమి మీద స్థాపిస్తాడు. ఆ రాజ్యములో 2 ఉంటాయంట. సత్యం ఉంటుంది, నీతి ఉంటుంది. ఏముంటుంది? సత్యము, నీతి. ఆ నీతికి ఇంకో లక్షణము, విశేషణము, అడ్జెక్టివ్ యాడ్ చేశాడు. ఏంటంటే వినయముతో కూడిన నీతి. చాలా మందికి పాపము మీద కొంచెము గెలుపు రాగానే, కాస్త పరిశుద్ధ జీవితం అలవడగానే గర్వం వచ్చేస్తుంది. భక్తి గర్వం, నీతి గర్వం. వాళ్ళకంటే నేను ఎంత నీతివంతున్నో చూడు, వాళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు, నేను మాత్రం చాలా మంచిదాన్ని అనే గర్వం వచ్చేస్తుంది. దైవ నీతిలో వినయము తప్పకుండా ఉంటుంది. వినయము లేని నీతి దైవ సంబంధమైనది కాదు. అసలు వినయము లేకపోవడమే ఒక పెద్ద పాపం. ఇంకేం నీతి? నీ ముఖం నీతి. గర్వ హృదయులందరూ ఆయనకు నేను పాపం చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అనుకున్నావు. సైతానుకున్నంత గర్వం ఉంది. ప్రయోజనం ఏంటి? వినయముతో కూడిన నీతి. నీ భక్తిలో వినయం ఉండాలి, నీ బోధలో వినయం ఉండాలి, నీ ప్రార్థనలో వినయం ఉండాలి, నీ సాక్ష్యములో వినయం ఉండాలి, నీ సేవలో వినయం ఉండాలి. ఘనతకు ముందు వినయం ఉండును. వినయముతో కూడిన నీతిని స్థాపించుట ప్రభువైన యేసు పని. నీతిమంతులలో నుండి వినయమును దొంగిలించుట సాతాను పని. వినయముతో కూడిన నీతి. The real citizens of the kingdom of God will be at once meek and also righteous. నీతిమంతులను వినయ మనస్కులై ఉంటారు. యేసు కన్నా నీతిమంతుడు లేడు, యేసు కన్నా సాత్వికుడు లేడు కదా.
యేసు ప్రభు కంటే నీతిమంతుడు ఉన్నాడా? యేసు ప్రభు కంటే దీన మనస్కుడు కూడా. కనుక ప్రియులారా, అలాంటి రాజ్యమును ఆయన స్థాపిస్తాడు. ఆ సమయములో దయచేసి ప్రియులారా గమనించండి, ఎక్కువ నేను పొడిగించను, ముగించి వేస్తాను. ఆ సమయములో 8వ వచనం చూడండి. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగిపత్త వాసనే, దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనుందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమును నిలుచుచున్నది. అంటే సంఘము ఎత్తబడిందని అర్థం. సంఘము ఎత్తబడి నీ కుడి పార్శ్వమును నిలుచుచున్నది. ఆమెతో మాట్లాడుతున్నాడు. కుమారి, ఓ సంఘ కన్యక, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువము. అంటే ఎక్కడి నుంచి అయితే వచ్చావో ఆ ఊరు మర్చిపో. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మట్టి గడ్డ మీద నుంచి, భూలోకము నుండి వచ్చింది. జస్ట్ ఫర్గెట్ ఇట్, బికాజ్ యూ విల్ నెవర్ హ్యావ్ టు గో దేర్ అగైన్. ఈ మాట పట్టుకొని కొంతమంది పెళ్ళైన తర్వాత కొత్త పెళ్లి కూర్చుని అసలు పుట్టింటికి పంపరు. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు. ఏమండి, ఆడపిల్లకు ఉండదా తల్లిగారి మీద నాన్నని చూడాలని ఉందండి బెంగ, అమ్మ అక్కయ్యని చూడండి. ఏమిటో ఊరికి అమ్మా నాన్నని పరిచేస్తున్నావు? దేవుని వాక్యం ఏం చెప్పింది తెలుసా? నీ తండ్రిని మరవము. అనుకూలంగా చెప్పుకోవడమే. అది వీళ్ళందరూ ఆడవాళ్ళందరూ తండ్రింటిని మర్చిపోవాలని కాదు. అదే వీడికి పెళ్లిలో మామగారు వాగ్దానం చేసిన కట్నం ఒకరు ఇవ్వలేదు అనుకో, వీడు మాత్రం మామింటిని మరవడు. కట్నం ఇస్తానని వాగ్దానం చేసి ఎగవేశాడు అనుకోండి, అప్పుడు భార్యను ఊరికే పంపుతాడు. నువ్వు వెళ్ళిరా, నువ్వు పుట్టింటికి వెళ్ళిరా, వెళ్తా. ఆయన వెళ్ళనండి, తండ్రింటిని మర్చిపోమని బైబిల్లో రాయబడి ఉందండి అంటే ఒప్పుకుంటాడా? మర్చిపోవడం అంటే దౌర్భాగ్యం. ఆ వచ్చే కట్నంలో వచ్చాక మర్చిపోదు, కానీ ముందళ్ళు తీసుకురా. మహానుభావులండి, వాక్యాన్ని ఎటుపడితే తిప్పుకోవడం అలవాటైపోయింది. అసలు ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే, భూలోకము నుండి వచ్చినటువంటి సంఘ కన్యక నీ తండ్రి ఇంటిని, నీ స్వజనమును మరచిపో. ఎక్కడి నుంచి వచ్చావో ఆ ఊరు, ఆ పట్టణం, ఆ జాతి, ఆ లోకం, ఆ గ్రహం, ఆ వ్యవహారం మర్చిపో. ఎందుకంటే ఇక అవి లేవు, నీకు మళ్ళీ కనబడవు. పంచభూతములు లయమైపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మళ్ళీ వెళ్దామన్నా నీకు దొరకబోవి. ఎప్పుడైనా అనుకుంటాం అనుకునేటప్పుడు బాప్తిసం పొందిన చర్చి చూసి వస్తాను, లేకపోతే నేను చదువుకున్న నా గవర్నమెంట్ స్కూలు, నా ఆఫీసు, అవన్నీ చూసి రావాలనిపించింది అనుకో, నీకు మళ్ళీ కనిపించవు. అయిపోయింది అంతే, అవి మాయమైపోయాయి. నిత్య నివాసము దేవుడు నీకు ఇచ్చాడు. ఆ పాత లోకాన్ని మరిచిపో, ఆ మట్టి లోకాన్ని మరిచిపో, ఈ మహిమ లోకానికి అలవాటు పడు అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిందిగా. హల్లెలూయా. ఆ తరువాత ఆమెకు ఒక వాగ్దానము చేస్తున్నాడు. ఏమిటంటే 16వ వచనం, నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. ఓ సంఘ కన్యక, నీకు పితరులు ఉండరు. ఇక పితరులు ఉండరు. ఎవరుంటారు? తాత, తండ్రి, అమ్మ, నాన్న, వీళ్ళు ఎవరు ఉండరు. కానీ ఎవరుంటారంటే కుమారులు ఉంటారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. ఎవరి కుమారులు? ఈ సంఘ కన్యక ద్వారా దేవుడు సృజించబోచున్న క్రొత్త ప్రపంచాలలోని పౌరులు. ఈ విషయాన్ని నేను మహిమ ప్రపంచం అనే గ్రంథంలో విపులంగా రాశాను. అది కొనుక్కొని చదవండి, అడుక్కొని చదివితే అర్థం కాదు. ఒక ఆయన వచ్చి మహిమ ప్రపంచం చదివారన్నా నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. నాకు అనుమానం వచ్చి వాడు చూడగానే వాళ్ళకు, నువ్వు కొని చదివావా
అంటే లేదన్న ఫ్రెండ్ దగ్గర ఉంటే చదువు అందుకే అర్థం కాలేదు. నువ్వు కొనుక్కొని చదువు, అప్పుడు నీకు అది అర్థమవుతుంది. సంఘ కన్యక ద్వారా దేవుడు కొత్త ప్రపంచాలను సృజించబోతున్నాడు. మీ పితరులకు ప్రతిగా మీకు కుమారులు ఉండబోచున్నారు. ఆ ఉన్నతమైనటువంటి స్థితి ఏంటంటే సంఘ కన్యక జగములన్నిటికి తల్లి, లోకములన్నిటికి తల్లి. ఆమెను అడుగుతారు, అమ్మా నీలో నుండి మేము వచ్చాం కదా, మరి నీవెక్కడి నుంచి వచ్చావు? నీ తండ్రి ఎక్కడో నాకు చూపించవా అంటే, నాకు తండ్రి ఏమిటి పిచ్చిదానా, యేసయ్య ప్రక్కలో ఏర్పడిన గాయములో నుంచి నేను పుట్టాను, ఆయనతో ఏక శరీరం అయిపోయాను, ఇక నాకు పైన పితరులు ఎవరు లేరు, నేను ఆయన కలిసి మిమ్మల్ని అందరినీ కన్నాం, ఇక తాత ముత్తాతల కొరకు చూడకండి, నేనే జగన్మాతను, లోకమాతను, యుగ యుగములకు నేనే తల్లిని అని చెబుతున్న సంఘం. సంఘమునకు దేవుడిచ్చే ఉన్నత పదవి అది. ప్రభునందు ప్రియులారా, అందుకే ఇది దివ్యమైన సంగతి అన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగింది కానీ ఏమనండి, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. ఈ దివ్యమైన ప్రేమ కథను బట్టి మనం ప్రభువును ఆరాధించి స్తుతించుకుందాం, తలలో వంచి ప్రార్థించుకుందాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసినటువంటి ఆ రారాజు మన ప్రభువై ఉన్నాడు. కుమారి ఆలోచించుము, ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. యేసుక్రీస్తు ప్రభువు వారికి నీ సౌందర్యం కావాలి. నిన్న ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. తన కొరకు మాత్రమే ప్రతిష్ఠించుకోవాలనుకుంటున్నాడు. తన కొరకు నిన్ను లోకము నుండి వేరు చెయ్యాలని, తన కొరకు ప్రత్యేకించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆలోచించి చెవియొగ్గుము. యేసు ప్రభువుకు ఉన్నటువంటి కోరికను నీవు నెరవేర్చగలవా? యేసయ్యా, నా సౌందర్యము నీది, నా శరీరము నీది, నా ఆత్మ నీది, నా ప్రాణము నీది, నా జ్ఞానము నీది, నా ధనము నీది, నా సర్వము నీది. నాయనా, నన్ను కోరుకున్నావా తండ్రి? నేను నీ వాడనై ఉంటానయ్యా, నీ దాననై ఉంటాను అని ప్రభువుకు మనం ప్రతిష్ఠించుకోగలమా? ఆలోచించేద్దాం. ఆయన మనల్ని కోరుకున్నాడు. ఆయనకు మనం అంకితమైపోగలిగితే, ఆయనకు మనము సమర్పితులమైపోగలిగితే, ఆయన కోసం మనల్ని మనం ప్రతిష్ఠించుకోగలిగితే, మనకన్నా ధన్యజీవులు ఈ విశ్వములో ఎవరు ఉండరు. ప్రభువా, నేను నీ దానను, నేను నీ వాడను, నన్ను కోరుకున్న నా రాజా, నా పాపములను పరిహరించిన నా దైవమా, నాకు పితరులు లేకుండా నాకు కుమారులను నియమించే గొప్ప తండ్రి, దైవములారా అని పిలువబడగలిగిన స్థాయికి నన్ను పెంచాలని చూస్తున్నటువంటి గొప్ప దేవా, నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను. నన్ను తీసుకో, నన్ను వాడుకో, నా యందు నీవు ఆనందించు తండ్రి అని మనల్ని మనం అర్పించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతులైన మా మిక్కిలి గొప్ప దేవా, నీకు స్తోత్రం, నీకు మహిమ, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ పగటి బైబిల్ ధ్యానము పరిశోధన తరగతిని మీరు అద్భుత రీతిగా దీవించి ఆశీర్వాదకరముగా నిర్వహించినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ వాక్యమును మాలో ఫలింప చేయండి ప్రభువా. మేము నిజముగా నీకు ప్రతిష్ఠితులమై, నీకు సమర్పితులమై, నీ కొరకు భూమి మీద మా శేష జీవిత కాలం అంతయును నీ కడబూర ధరించు వరకును నీ కోసమే నీకు ఇష్టలుగా బ్రతుకుటకు మాకు సహాయమును, బలమును, దైత్యమును వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రం. నీ మీద పోయబడిన ఆ అభిషేక తైలము కొంత మా మీద మీరు పోస్తేనే తప్ప మేము నీ కోసం బ్రతకలేము నాయన. సహాయము చేయండి. మాకు ముందున్న కూటములన్నీ ఇంకా ఈ రాత్రికాలపు
బహిరంగ సభ రేపు ఉదయకాలపు బైబిల్ పరిశోధన, వాక్య పరిశోధన, బైబిల్ ధ్యానము. రేపు సాయంత్రకాలపు చివరి సువార్త కూటం, బహిరంగ కూటము కూడా అద్భుత రీతిగా ఆశీర్వాదకరంగా జరిగించి మీరు మహిమను, ఘనతను, ప్రభావాన్ని పొందమని, మా బలహీనతలన్నీ మీ దయలో, మీ కృపలో మమ్మల్ని క్షమించమని, మా బలహీనతలన్నీ మీ రక్తము చేత శుద్ధి చేయమని, మాలోని వాక్యం ఫలింప చేయమని, జరుగుతున్న ఏర్పాట్లన్నిటిలోనూ మీరు సహాయం చేయమని యేసు నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన